పర్వతాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ మౌంటైన్స్. ఫస్ట్ బిట్, భూమి ఉపరితలంలో పర్వతాలు ఆక్రమించిన విస్తీర్ణం ఎంత? అంటే ఆన్సర్ సుమారు 26%. నెక్స్ట్ బిట్, పర్వతంగా పరిగణించడానికి కనీస ఎత్తు ఎంత ఉండాలి? అంటే ఆన్సర్ 600 మీటర్లు. నెక్స్ట్ బిట్, పైభాగం విశాలంగా చదునుగా ఉంటే దానిని ఏమంటారు? అంటే ఆన్సర్ పీఠభూమి. నెక్స్ట్ బిట్, పర్వతాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? అంటే ఆన్సర్ ఓరోజెనీ. నెక్స్ట్ బిట్, ఓరోస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? అంటే ఆన్సర్ పర్వతం. నెక్స్ట్ బిట్, జెనిస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? అంటే ఆన్సర్ పుట్టుక మరియు ఆవిర్భావం. నెక్స్ట్ బిట్, పర్వతాల ఏర్పాటును వివరించే ఆధునిక సిద్ధాంతం ఏది? అంటే ఆన్సర్ ఫలక చలన సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, భూమి పైపొరను ఏమంటారు? అంటే ఆన్సర్ లిథోస్పియర్. నెక్స్ట్ బిట్, రెండు పలకాలు ఒకదానికొకటి దగ్గరగా రావడాన్ని ఏమంటారు? అంటే ఆన్సర్ కన్వర్జెన్స్. నెక్స్ట్ బిట్, పర్వతాల ఏర్పాటును వివరించిన పాత సిద్ధాంతం ఏది? అంటే ఆన్సర్ జియోసింక్లయన్ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, జియోసింక్లయన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? అంటే ఆన్సర్ కోబర్. నెక్స్ట్ బిట్, రాళ్ళు ముడతలు పడి ఏర్పడిన పర్వతాలను ఏమంటారు? అంటే ఆన్సర్ ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్, ముడత పర్వతాల్లో పైకి లేచిన భాగాన్ని ఏమంటారు? అంటే ఆన్సర్ యాంటిక్లైన్ అంటే అభినతి. నెక్స్ట్ బిట్, ముడత పర్వతాల్లో కిందకు వంగిన భాగాన్ని ఏమంటారు? అంటే ఆన్సర్ సింక్లైన్ అంటే అపనతి. నెక్స్ట్ బిట్, ముడత పర్వతాలను వయసు ఆధారంగా ఎన్ని రకాలుగా విభజిస్తారు? అంటే ఆన్సర్ 2 రకాలుగా. నెక్స్ట్ బిట్, యువ ముడత పర్వతాలు ఏ యుగంలో ఏర్పడ్డాయి? అంటే ఆన్సర్ టెర్షియరీ యుగంలో. నెక్స్ట్ బిట్, యువ ముడత పర్వతాల వయసు ఎంత? అంటే సుమారు 10 నుంచి 65 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో అత్యంత ప్రముఖ యువ ముడత పర్వతాలు ఏవి? అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ బిట్, హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు? అంటే యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్, ఆల్ప్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? అంటే ఆన్సర్ ఐరోపా. నెక్స్ట్ బిట్, రాకీ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? అంటే ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్ బిట్, ఆండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? అంటే ఆన్సర్ దక్షిణ అమెరికా. నెక్స్ట్ బిట్, పురాతన ముడత పర్వతాల వయస్సు సుమారు ఎంత? అంటే ఆన్సర్ 250 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, భారతదేశంలోని పురాతన ముడత పర్వతాలు ఏవి? అంటే ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ బిట్, యూరల్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? అంటే ఆన్సర్ రష్యా. నెక్స్ట్ బిట్, అపలాచియన్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? అంటే ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్ బిట్, భూపటలంలో ఏర్పడే పగుళ్లను ఏమంటారు? అంటే ఆన్సర్ ఫాల్ట్స్ అంటారు. నెక్స్ట్ బిట్, పగుళ్ల వల్ల ఏర్పడిన పర్వతాలను ఏమంటారు? అంటే ఆన్సర్ ఖండ పర్వతాలు. నెక్స్ట్ బిట్, రెండు పగుళ్ల మధ్య పైకి లేచిన భాగాన్ని ఏమంటారు? అంటే ఆన్సర్ హార్స్ట్ అంటారు. నెక్స్ట్ బిట్, రెండు పగుళ్ల మధ్య కిందకు కృంగిన భాగాన్ని ఏమంటారు? అంటే ఆన్సర్ గార్బెన్. నెక్స్ట్ బిట్, గ్రాబెన్కు మరో పేరు ఏమిటి? అంటే ఆన్సర్ రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ బిట్, పగుల లోయకు ప్రసిద్ధ ఉదాహరణ ఏది? అంటే ఆన్సర్ రైన్ లోయ. నెక్స్ట్ బిట్, రైన్ లోయకు పశ్చిమ వైపున ఉన్న హార్స్ పర్వతాలు ఏవి? అంటే ఆన్సర్ వ్యోజస్ పర్వతాలు. నెక్స్ట్ బిట్, రైన్ లోయకు తూర్పు వైపున ఉన్న హార్స్ పర్వతాలు ఏవి? అంటే ఆన్సర్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు. నెక్స్ట్ బిట్, నర్మదా నది ఏ రకమైన లోయలో ప్రవహిస్తుంది? అంటే పగుల లోయ. నెక్స్ట్ బిట్, తపతీ నది ఏ రకమైన లోయలో ప్రవహిస్తుంది? అంటే ఆన్సర్ పగుల లోయ. నెక్స్ట్ బిట్, నర్మదా తపతీ లోయల పక్కన ఉన్న కొండ పర్వతాలు ఏవి? అంటే ఆన్సర్ సాత్పురా వింధ్య పర్వతాలు. నెక్స్ట్ బిట్, సాత్పురా పర్వతాలు ఏ రకమైన పర్వతాలు? అంటే ఆన్సర్ ఖండ పర్వతాలు. నెక్స్ట్ బిట్, వింధ్య పర్వతాలు ఏ రకమైన పర్వతాలు? అంటే ఖండ పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్, ముడత పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణం ఏది? అంటే ఆన్సర్ సంపీడనం అంటే కంప్రెషన్. నెక్స్ట్ బిట్, ఖండ పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణం ఏది? అంటే అసలు పగుళ్ళు లేదా ఫాల్టింగ్. నెక్స్ట్ బిట్, ప్రస్తుతం కూడా పెరుగుతున్న పర్వత శ్రేణి ఏది? అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ బిట్, ఎత్తైన పదునైన శిఖరాలు ఏ రకమైన పర్వతాల లక్షణాలు? అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్, ఎక్కువగా క్రమక్షయానికి గురైన పర్వతాలు ఏవి? అంటే ఆన్సర్ పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్, ఏపీఎస్సి పరీక్షలో హార్స్ గ్రాబెన్కు సంబంధించి ప్రసిద్ధ భారతీయ ఉదాహరణ ఏది? అంటే ఆన్సర్ నర్మదా తపతీ రిఫ్ట్ లోయ మరియు సాత్పురా వింధ్య పర్వతాలు. నెక్స్ట్ టాపిక్, అగ్నిపర్వత పర్వతాలు అండ్ అవశిష్ట పర్వతాల టాపిక్ని బిట్ చూద్దాం. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన పర్వతాలను ఏమంటారు? అంటే ఆన్సర్ పర్వతాలు అంటారు, అంటే వాల్కనిక్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్, పర్వతాలకు మరో పేరు ఏమిటి? అంటే సంచిత పర్వతాలు, మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్. నెక్స్ట్ బిట్, భూమి అంతర్భాగంలో ఉన్న ద్రవరూపరాలను ఏమంటారు? అంటే ఆన్సర్ మాగ్మా. నెక్స్ట్ బిట్, భూమి ఉపరితలంపైకి వచ్చిన మాగ్మాని ఏమంటారు? అంటే ఆన్సర్ లావా. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వత శంకు అంటే వాల్కనిక్ కోన్ ఎలా ఏర్పడుతుంది? అంటే ఆన్సర్ లావా, బూడిద, సిండర్లు పొరలుగా పేరుకుపోవడం. నెక్స్ట్ బిట్,
అగ్నిపర్వతం నుండి వెలువడే చిన్న రాతి ముక్కలను ఏమంటారు అంటే ఆన్సర్ సెండర్లు అంటారు. నెక్స్ట్ తక్కువ సిలికా కలిగిన లావా వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలు ఏవి అంటే ఆన్సర్ షీల్డ్ అగ్నిపర్వతాలు అనమాట. నెక్స్ట్ షీల్డ్ అగ్నిపర్వతాల మధ్య లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ తక్కువ ఎత్తు ఎక్కువ విస్తీర్ణం. నెక్స్ట్ ప్రపంచంలో ప్రసిద్ధ షీల్డ్ అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌనా లోవా. నెక్స్ట్ మౌనా లోవా ఎక్కడ ఉంది అంటే హవాయి దీవులు. నెక్స్ట్ చిక్కటి లావా వల్ల ఏర్పడే ఎత్తైన అగ్నిపర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ కాంపోజిట్ పర్వతాలు, కాంపోజిట్ కోన్స్ అనమాట. నెక్స్ట్ అగ్నిపర్వత బూడిద సిండర్లు పెరిగిపోవడం వల్ల ఏర్పడే శంకులను ఏమంటారు అంటే ఆన్సర్ సిండర్ కోన్స్ అంటారు. నెక్స్ట్ జపాన్లోని ప్రసిద్ధ అగ్నిపర్వతం ఏది అంటే మౌంట్ ఫుజీ. నెక్స్ట్ కిలిమంజారో పర్వతం ఏ ఖండంలో ఉంది అంటే ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇటలీలోని ప్రసిద్ధ అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ విసువియస్. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ అగ్నిపర్వత శిఖరాల్లో ఒకటి ఏది అంటే ఆన్సర్ ఫుజియామా అనమాట. నెక్స్ట్ భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం. నెక్స్ట్ బారెన్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ భారతదేశంలో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతం ఏది అంటే అసలు బారెన్ ఐలాండ్ అనమాట. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలు టాపిక్ గురించి చూద్దాం. క్రమక్షయం వల్ల ఏర్పడిన పర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ అవశిష్ట పర్వతాలు అంటారు. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలకు మరో పేరేమిటి అంటే ఆన్సర్ క్రమక్షయ పర్వతాలు, ఎరోజియల్ మౌంటైన్స్. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏది అంటే ఆన్సర్ గాలి నీటి క్రమక్షయం. నెక్స్ట్ మిలియన్ల సంవత్సరాల క్రమక్షయం వల్ల మిగిలిన భాగాలను ఏమంటారు అంటే అవశిష్ట పర్వతాలు అంటారు. నెక్స్ట్ అవశిష్ట పర్వతాల ముఖ్య లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ అరిగిపోయిన శిఖరాలు, తక్కువ ఎత్తు. నెక్స్ట్ ఆరావళి పర్వతాలు ఏ రకమైన పర్వతాలకు ఉదాహరణ అంటే ఆన్సర్ అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ నీలగిరి పర్వతాలు ఏ రకమైన పర్వతాలుగా పరిగణిస్తారు అంటే ఆన్సర్ అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ పారస్నాథ్ కొండలు ఏ రకమైన పర్వతాలకు ఉదాహరణ అంటే ఆన్సర్ అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ పర్వతాల ప్రాముఖ్యత టాపిక్ గురించి చూద్దాం. జీవ నదులకు ప్రధాన మూలం ఏమిటి అంటే ఆన్సర్ పర్వతాలు. నెక్స్ట్ గంగా నది ప్రధానంగా ఏ పర్వత శ్రేణి నుండి ఉద్భవిస్తుంది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ సింధు నది మూల ప్రాంతం ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది మూల ప్రాంతం ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ పర్వతాలు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే అసలు వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. నెక్స్ట్ పర్వతాలు జీవ వైవిధ్యానికి ఎందుకు ముఖ్యమైనవి అంటే అసలు అనేక వృక్ష జంతుజాల జాతులకు నివాసంగా ఉంటాయి. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ వ్యవస్థపై అత్యధిక ప్రభావం చూపే భౌగోళిక స్వరూపాలు ఏవి అంటే ఆన్సర్ పర్వతాలు. నెక్స్ట్ హిమాలయాలపై మంచు కరగడం వల్ల ఏర్పడే ప్రధాన నదులు ఏవి అంటే అసలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్విక్ రివిజన్ చూద్దాం. ముడత పర్వతాలు ఏంటంటే హిమాలయాలు, ఆండీస్, రాకీస్ అనమాట. నెక్స్ట్ ఖండ పర్వతాలు ఏంటంటే సాత్పురా, వింధ్య, బ్లాక్ ఫారెస్ట్, వ్యోజెస్. నెక్స్ట్ పర్వతాలు ఏంటంటే ఫుజియామా, కిలిమంజారో, విసువియస్, మౌనా లోవా. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలు ఏంటంటే ఆరావళి, నీలగిరి, పారస్నాథ్. నెక్స్ట్ భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్ని పర్వతం ఏదంటే బారెన్ ఐలాండ్. నెక్స్ట్ టాపిక్ పర్వతాల ప్రాముఖ్యత అండ్ పర్యావరణం టాపిక్లో బిట్ చూద్దాం. సముద్రం నుండి వచ్చే తేమగాలులను అడ్డుకొని వర్షాలు కురిపించే పర్వత ప్రభావాన్ని ఏమంటారు అంటే అసలు ఓరోగ్రాఫిక్ పర్వతం అంటారు. నెక్స్ట్ ఓరోగ్రాఫిక్ వర్షపాతం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసలు పర్వతాలు తేమగాలులను పైకి ఎత్తడం. నెక్స్ట్ భారతదేశంలో చల్లని సైబీరియా గాలులను అడ్డుకునే పర్వత శ్రేణి ఏది అంటే అసలు హిమాలయాలు. నెక్స్ట్ భారతదేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన పర్వత శ్రేణి ఏది అంటే అసలు హిమాలయాలు. నెక్స్ట్ జీవ వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలను ఏమంటారు అంటే అసలు బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారు. నెక్స్ట్ పర్వత ప్రాంతాలు ఎందుకు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా పరిగణించబడతాయి అంటే అనేక వృక్ష జంతు జాతులకు నివాసంగా ఉండటం వల్ల. నెక్స్ట్ జల విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం ఏది అంటే ఆన్సర్ పర్వత ప్రాంత నదులు. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీకు తెలుగు పదం ఏమిటి అంటే ఆన్సర్ జల విద్యుత్. నెక్స్ట్ పర్వతాల నిర్మాణానికి కారణమయ్యే అంతర్గత శక్తులను ఏమంటారు అంటే ఆన్సర్ ఎండోజెనిక్ శక్తులు. నెక్స్ట్ పర్వతాలను క్రమంగా అరిగించే
పర్వతాలను క్రమంగా అరిగించే బాహ్య శక్తులను ఏమంటారు అంటే అసలు ఎక్సోజెనిక్ శక్తులు. నెక్స్ట్ బిట్ భూమి అంతర్భాగంలో పనిచేసే శక్తులు ఏమి అంటే అసలు ఎండోజెనిక్ శక్తులు. నెక్స్ట్ బిట్ గాలి, నీరు, మంచు వంటి బాహ్య శక్తులు ఏ వర్గానికి చెందుతాయి అంటే ఆన్సర్ ఎక్సోజెనిక్ శక్తులు. నెక్స్ట్ బిట్ పర్వతాల నిర్మాణం మరియు విధ్వంసం మధ్య నిరంతర పోరాటం జరిగే ప్రక్రియ ఏది అంటే అసలు భౌగోళిక చక్రం. నెక్స్ట్ బిట్ క్విక్ రివిజన్ చూద్దాం. ఫలకాలు ఢీకొనడం వల్ల ఏర్పడే పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు అంటే యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఆరావళి పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ భ్రంశాల వల్ల ఏర్పడే పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ కండ పర్వతాలు. నెక్స్ట్ బిట్ వింధ్య పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే కండ పర్వతాలు. నెక్స్ట్ సాత్పురా పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే కండ పర్వతాలు. నెక్స్ట్ లావా బూడిద పేరుకుపోవడం వల్ల ఏర్పడే పర్వతాలు ఏవి అంటే పర్వతాలు. నెక్స్ట్ కిలిమంజారో ఏ రకమైన పర్వతం అంటే పర్వతం. నెక్స్ట్ బారెన్ ఐలాండ్ ఏ రకమైన పర్వతానికి ఉదాహరణ అంటే పర్వతం. నెక్స్ట్ క్రమక్షయం వల్ల ఏర్పడే పర్వతాలు ఏవి అంటే అవశిష్ట పర్వతాలు, రెసిడ్యువల్ మౌంటైన్స్. నెక్స్ట్ తూర్పు కనుమలు ప్రధానంగా ఏ రకమైన పర్వతాలు అంటే అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ పశ్చిమ కనుమలు ప్రధానంగా ఏ రకమైన పర్వతాలు అంటే అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ టాపిక్ పర్యావరణం అండ్ గ్లోబల్ వార్మింగ్ గురించి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పర్వత పర్యావరణ వ్యవస్థలకు ప్రధాన ముప్పు ఏమిటి అంటే అసలు గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల అత్యధికంగా ప్రభావితమవుతున్న పర్వత వనరులు ఏవి అంటే హిమానీ నదాలు. నెక్స్ట్ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమనీ నదాలకు ఏమవుతుంది అంటే కరిగిపోతాయి. నెక్స్ట్ హిమనీ నదాల కరుగుదల వల్ల ప్రమాదంలో పడే వనరులు ఏవి అంటే నదులు. నెక్స్ట్ హిమనీ నదాల కరుగుదల వ్యవసాయంపై ఎలా ప్రభావం చూస్తుంది అంటే నీటి కొరత ఏర్పడడం. నెక్స్ట్ హిమాలయ హిమనీ నదాలు కరిగితే ఎక్కువగా ప్రభావితమయ్యే నదులు ఏవి అంటే ఆన్సర్ గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ భారతదేశ జల భద్రతకు కీలకమైన పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ భారతదేశ ఆహార భద్రతకు పరోక్షంగా మద్దతు ఇచ్చే పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ పర్వతాల నిర్మాణానికి బాధ్యత వహించే శక్తులు ఏవి అంటే ఆన్సర్ ఎండోజెనిక్ శక్తులు. నెక్స్ట్ పర్వతాల క్రమక్షయానికి బాధ్యత వహించే శక్తులు ఏవి అంటే ఎక్సోజెనిక్ శక్తులు. నెక్స్ట్ టాపిక్ పర్వతాలను నిర్మించే శక్తులు ఏంటంటే ఎండోజెనిక్. నెక్స్ట్ పర్వతాలను కరిగించే శక్తులు అంటే ఎక్సోజెనిక్ శక్తులు. హిమాలయాలు అనేవి యువ ముడత పర్వతాలు. ఆరావళి అనేది పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ సాత్పురా, వింధ్య అనేది కండ పర్వతాలు. నెక్స్ట్ కిలిమంజారో, ఫుజియామా అనేవి పర్వతాలు. నెక్స్ట్ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అనేవి అవశిష్ట పర్వతాలు ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ముడత పర్వతాలు టాపిక్ నుంచి చూద్దాం. ముడత పర్వతాలు భూమి చరిత్రలో దేనికి సజీవ సాక్ష్యాలు అంటే ఆన్సర్ టెక్టోనిక్ కదలికలకు. నెక్స్ట్ ముడత పర్వతాల ఏర్పాటును వివరించే ప్రధాన సిద్ధాంతం ఏది అంటే ఆన్సర్ ప్లేట్ టెక్టోనిక్స్ సిద్ధాంతం. నెక్స్ట్ భూమి పైపొర పెద్ద పెద్ద ముక్కలుగా విభజించబడిన భాగాలను ఏమంటారు అంటే ఆన్సర్ టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. నెక్స్ట్ టెక్టోనిక్ ప్లేట్లు ఎందుకు కదులుతాయి అంటే భూమి లోపలి మాగ్మా కదలికల వల్ల. నెక్స్ట్ రెండు ప్లేట్లు ఒకదానికొకటి ఎదురుగా కదలడాన్ని ఏమంటారు అంటే అభిసరణ చలనం అంటారు. నెక్స్ట్ ముడత పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణం ఏమిటి అంటే అసలు సంపీడన బలాలు. నెక్స్ట్ రెండు వైపుల నుంచి నెట్టే బలాలను ఏమంటారు అంటే అసలు సంపీడన బలాలు అంటారు, కాంప్రెషనల్ ఫోర్సెస్. నెక్స్ట్ ముడత పర్వతాలు ప్రధానంగా ఏ బలాల వల్ల ఏర్పడతాయి అంటే సంపీడన బలాలు. నెక్స్ట్ రెండు కండ ప్లేట్లు ఢీకొన్నప్పుడు సాధారణంగా ఏమి జరుగుతుంది అంటే అసలు ముడత పర్వతాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందకు వెళ్ళే ప్రక్రియను ఏమంటారు అంటే సబ్డక్షన్. నెక్స్ట్ సబ్డక్షన్ ఎక్కువగా ఏ ప్లేట్ల మధ్య జరుగుతుంది అంటే సముద్ర ప్లేట్లు, కండ ప్లేట్ల మధ్య. నెక్స్ట్ కండ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఎందుకు సబ్డక్షన్ తక్కువగా జరుగుతుంది అంటే ఆ సాంద్రతల డెన్సిటీ సమానంగా ఉండటం వల్ల. నెక్స్ట్ ముడత పర్వతాల ఏర్పాటులో ప్రధానంగా ముడతలు పడే శిలలు ఏవి అంటే ఆన్సర్ అవక్షేప శిలలు, సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్ అవక్షేప శిలలు ముడతలు పడి ఏర్పడిన పర్వతాలను ఏమంటారు అంటే అసలు ముడత పర్వతాలు అంటారు. నెక్స్ట్ ముడత పర్వతాల ఏర్పాటును అర్థం చేసుకోవడానికి ఉపయోగించే ప్రసిద్ధ ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ కార్పెట్ తివాచి ముడతలు పడటం అన్నమాట. నెక్స్ట్ జియోసింక్లైన్ అండ్ టెథీస్ సముద్రం టాపిక్లో చూద్దాం. ప్రాచీన కాలంలో అవక్షేపాలు పేరుకుపోయిన భారీ సముద్ర గుంతలను ఏమంటారు అంటే ఆన్సర్ జియోసింక్లైన్లు అంటారు. నెక్స్ట్ జియోసింక్లైన్లలో ప్రధానంగా ఏమి పేరుకుపోతాయి అంటే ఆన్సర్ మట్టి, ఇసుక, రాళ్ళు, జీవుల అవశేషాలు. నెక్స్ట్ నదులు
నదులు తీసుకువచ్చిన అవక్షేపాలు ఎక్కడ పెరిగిపోతాయి అంటే ఆన్సర్ జియోసింక్లైన్ లలో. నెక్స్ట్ బిట్ ముడత పర్వతాల ఏర్పాటులో జియోసింక్లైన్ల పాత్ర ఏమిటి అంటే ఆన్సర్ అవక్షేపాల నిల్వ కేంద్రాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఏర్పడక ముందు అక్కడ ఏ సముద్రం ఉండేది అంటే ఆన్సర్ టెథీస్ సముద్రం. నెక్స్ట్ బిట్ టెథీస్ సముద్రం మూసుకుపోవడానికి కారణం ఏమిటి అంటే భారత ప్లేట్ యూరోపియన్ ప్లేట్ ఢీకొనడం. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఏ సముద్రపు అవక్షేపాల నుండి ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ టెథీస్ సముద్ర అవక్షేపాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాల ఏర్పాటుకు కారణమైన రెండు ప్లేట్లు ఏవి అంటే ఆన్సర్ భారత ప్లేట్ మరియు యూరోపియన్ ప్లేట్. నెక్స్ట్ బిట్ భారత ప్లేట్ ఏ దిశగా కదిలి హిమాలయాల ప్లేట్కు దారి తీసింది అంటే ఆన్సర్ ఉత్తర దిశగా. నెక్స్ట్ బిట్ హిమాలయాల నిర్మాణానికి కారణమైన భౌగోళిక ప్రక్రియ ఏది అంటే ఆన్సర్ ఖండ ప్లేట్ల అభిసరణ. నెక్స్ట్ బిట్ ఎవరెస్ట్ అండ్ శిలాజాల టాపిక్ చూద్దాం. ఎవరెస్ట్ శిఖరంపై ఏ రకమైన శిలాజాలు లభించాయి అంటే ఆన్సర్ సముద్ర జీవుల శిలాజాలు, మెరైన్ ఫాసిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఎవరెస్ట్పై సముద్ర జీవుల శిలాజాలు లభించడం దేనికి నిదర్శనం అంటే ఆన్సర్ హిమాలయాలు ఒకప్పుడు సముద్ర అడుగు భాగంగా ఉన్నాయనే విషయానికి. నెక్స్ట్ బిట్ మెరైన్ ఫాసిల్స్ అంటే ఏమిటి అంటే సముద్ర జీవుల శిలాజాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఒకప్పుడు ఏ ప్రాంతంగా ఉండేవని శిలాజాలు సూచించాయి అంటే ఆన్సర్ టెథీస్ సముద్ర ప్రాంతం. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఏది అంటే ఆన్సర్ మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ బిట్ మౌంట్ ఎవరెస్ట్ ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ బిట్ ఎవరెస్ట్పై సముద్రపు నత్తల శిలాజాలు లభించడం ఏ శాస్త్రానికి ముఖ్య ఆధారం అంటే ఆన్సర్ భౌగోళిక శాస్త్రం, జియాలజీ. నెక్స్ట్ బిట్ అత్యంత ముఖ్యమైన పరీక్ష బిట్స్ ముడత పర్వతాల ఏర్పాటుకు కారణమైన ప్రధాన బలం ఏది అంటే ఆన్సర్ సంపీడన బలాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఏ సముద్రపు అవక్షేపాల నుండి ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ టెథీస్ సముద్రం. నెక్స్ట్ బిట్ హిమాలయాల ఏర్పాటుకు ఢీకొన్న రెండు ప్లేట్లు ఏవి అంటే ఆన్సర్ భారత్ ప్లేట్, యూరోపియన్ ప్లేట్. నెక్స్ట్ బిట్ ముడత పర్వతాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే శిలలు ఏవి అంటే ఆన్సర్ అవక్షేప శిలలు. నెక్స్ట్ బిట్ జియోసింక్లైన్లు అంటే ఏమిటి అంటే ఆన్సర్ అవక్షేపాలు పేరుకుపోయే సముద్ర గుంతలు. నెక్స్ట్ బిట్ ఎవరెస్ట్ శిఖరంపై లభించిన శిలాజాలు ఏవి అంటే ఆన్సర్ సముద్ర జీవుల శిలాజాలు. నెక్స్ట్ బిట్ సముద్ర అడుగున ఉన్న అవక్షేపాలు పైకి లేచి ఏర్పడిన ప్రపంచ ప్రసిద్ధ పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ టాపిక్ ముడతల నిర్మాణం, ఫోల్డ్ స్ట్రక్చర్ చూద్దాము. దానిలో బిట్ ముడత పర్వతాల్లో పైకి లేచిన కుంభాకార భాగాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ యాంటిక్లైన్. నెక్స్ట్ బిట్ ముడత పర్వతాల్లో కిందకు వంగిన పుటాకార భాగాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ సింక్లైన్. నెక్స్ట్ బిట్ యాంటిక్లైన్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ పైకి లేచిన ముడత భాగం. నెక్స్ట్ బిట్ సింక్లైన్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ లోయలా కిందకు వంగిన ముడత భాగం. నెక్స్ట్ బిట్ రెండు శిఖరాల మధ్య ఉండే లోయ భాగాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ సింక్లైన్ అంటారు. నెక్స్ట్ బిట్ భూగర్భ చమురు ఎక్కువగా ఏ నిర్మాణాల కింద నిల్వ ఉంటుంది అంటే ఆన్సర్ యాంటిక్లైన్ కింద. నెక్స్ట్ బిట్ సహజ వాయువు ఎక్కువగా ఎక్కడ చిక్కుకొని ఉంటుంది అంటే ఆన్సర్ యాంటిక్లైన్ నిర్మాణాల కింద ఉంటుంది అనమాట. నెక్స్ట్ ముడతల రకాలు ఏంటో చూద్దాం. ముడత రకాలకు ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు అంటే 6 రకాలుగా. నెక్స్ట్ బిట్ రెండు వైపుల వాలులు సమానంగా ఉన్న ముడతలను ఏమంటారు అంటే ఆన్సర్ సౌష్ఠవ ముడతలు అంటారు. నెక్స్ట్ బిట్ సౌష్ఠవ ముడతలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ రెండు వైపుల నుండి సమాన ఒత్తిడి పడడం. నెక్స్ట్ బిట్ ఒకవైపు వాలు ఎక్కువగా మరోవైపు తక్కువగా ఉండే ముడతలను ఏమంటారు అంటే ఆన్సర్ అసౌష్ఠవ ముడతలు అంటే అసిమెట్రికల్ ఫోల్డ్స్ అంటారు. నెక్స్ట్ బిట్ అసౌష్ఠవ ముడతలు ఎందుకు ఏర్పడతాయి అంటే ఆన్సర్ ఒకవైపు ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల. నెక్స్ట్ బిట్ శిలాస్తరాలు ఒకే దిశలో వంగిన ముడతలను ఏమంటారు అంటే ఆన్సర్ మోనోక్లినల్ ముడతలు అంటారు. నెక్స్ట్ బిట్ ఫోల్డ్స్ అంటారు. నెక్స్ట్ మెట్టు లాంటి ఆకారంలో కనిపించే ముడతలు ఏవి అంటే ఆన్సర్ మోనోక్లినల్ ముడతలు అంటారు. నెక్స్ట్ తీవ్రమైన ఒత్తిడి వల్ల రెండు భుజాలు దాదాపు సమాంతరంగా మారిన ముడతలను ఏమంటారు అంటే ఐసోక్లినల్ ముడతలు అంటారు. నెక్స్ట్ అత్యధిక సంపీడన వల్ల ఏర్పడే సమాంతర ముడతలు ఏవి అంటే ఐసోక్లినల్ ముడతలు. నెక్స్ట్ ముడత దాదాపు నేలపై పడుకున్నట్లు కనిపించే ముడతలను ఏమంటారు అంటే ఆన్సర్ రికంబెంట్ ముడతలు అంటారు. నెక్స్ట్ ఒకవైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి వల్ల ఏర్పడే ముడతలు ఏవి అంటే రికంబెంట్ ముడతలు. నెక్స్ట్ రాళ్ళు విరిగి తమ అసలు స్థానం నుండి
దూరంగా నెట్టబడిన నిర్మాణాలను ఏమంటారు అంటే ఆన్సర్ నాప్స్ అంటారు. నెక్స్ట్ ముడత ప్రక్రియలో అత్యంత తీవ్రమైన దశను సూచించే నిర్మాణం ఏది అంటే నాప్స్. నెక్స్ట్ బిట్ నాప్స్ ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ తీవ్రమైన సంపీడనం వల్ల శిలలు విరగడం. నెక్స్ట్ బిట్ సంపీడన బలాలు టాపిక్లో బిట్ చూద్దాం. ముడత పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణమైన బలాలు ఏవి అంటే అసలు సంపీడన బలాలు. నెక్స్ట్ బిట్ రెండు వైపుల నుంచి నెట్టే బలాలను ఏమంటారు అంటే సంపీడన బలాలు అంటారు. నెక్స్ట్ బిట్ సంపీడన బలాల ప్రభావంతో శిలల్లో ఏమి ఏర్పడతాయి అంటే ఆన్సర్ ముడతలు. నెక్స్ట్ బిట్ ముడత పర్వతాలు ప్రధానంగా ఏ సరిహద్దుల వద్ద ఏర్పడతాయి అంటే ఆన్సర్ అభిసరణ సరిహద్దులు అంటే కన్వర్జెంట్ బౌండరీస్. నెక్స్ట్ బిట్ యువ ముడత పర్వతాలు ఈ టాపిక్లోని బిట్ చూద్దాం. భౌగోళికంగా ఇటీవల ఏర్పడిన ముడత పర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ యువ ముడత పర్వతాలు ఏ యుగంలో ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ టెర్షియరీ యుగంలో. నెక్స్ట్ బిట్ టెర్షియరీ యుగం సుమారు ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ఆన్సర్ 10 నుంచి 65 మిలియన్ సంవత్సరాల క్రితం. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు సాధారణంగా ఏ వర్గానికి చెందుతాయి అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ యువ ముడత పర్వతాల శిఖరాలు ఎందుకు మొనదేలి ఉంటాయి అంటే ఆన్సర్ క్రమక్షయానికి తక్కువగా గురి కావడం వల్ల. నెక్స్ట్ బిట్ ఇప్పటికీ టెక్టోనిక్గా చురుకుగా ఉన్న పర్వతాలు ఏవి అంటే అసలు యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ తరచూ భూకంపాలు సంభవించే పర్వత ప్రాంతాలు ఏవి అంటే అసలు యువ ముడత పర్వత ప్రాంతాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఆల్ప్స్ పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ రాకీ పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఆండీస్ పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత యువ మరియు ఎత్తైన పర్వత శ్రేణి ఏది అంటే హిమాలయాలు. నెక్స్ట్ బిట్ యువ ముడత పర్వతాలకు ఆసియాలోని ప్రముఖ ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. యూరోప్లోని ప్రముఖ యువ ముడత పర్వత హిమాలయాలు అన్నమాట. యువ ముడత పర్వతాలకు ఆసియాలోని ప్రముఖ ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ బిట్ యూరోప్లోని ప్రముఖ యువ ముడత పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ ఆల్ప్స్. నెక్స్ట్ బిట్ ఉత్తర అమెరికాలోని ప్రముఖ యువ ముడత పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ రాకీస్. నెక్స్ట్ బిట్ దక్షిణ అమెరికాలోని ప్రముఖ యువ ముడత పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ ఆండీస్. నెక్స్ట్ క్విక్ రివిజన్ చూద్దాం. యాంటిక్లైన్ అనేది పైకి లేచిన భాగం. నెక్స్ట్ సింక్లైన్ అనేది కిందకు వంగిన భాగం. నెక్స్ట్ చమురు అండ్ సహజ వాయువు అనేది యాంటిక్లైన్ కింద. నెక్స్ట్ సౌష్ఠవ ముడతలను సమాన ఒత్తిడి. నెక్స్ట్ అసౌష్ఠవ ముడతలను అసమాన ఒత్తిడి. నెక్స్ట్ ఐసోక్లినల్ ముడతలు అనేది సమాంతర భుజాలు. నెక్స్ట్ రికంబెంట్ ముడతలు అనేవి నేలపై పడుకున్నట్లు. నెక్స్ట్ నాప్స్ అనేవి విరిగి దూరంగా నెట్టబడిన శిలాజాలు. నెక్స్ట్ హిమాలయాలు ఆల్ప్స్ రాకీస్ ఆండీస్ అనేది యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ టాపిక్ పురాతన ముడత పర్వతాలు టాపిక్ని బిట్ చూద్దాం. పురాతన ముడత పర్వతాలు పురాతన ముడత పర్వతాలు సుమారు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ 250 మిలియన్ సంవత్సరాల కంటే ముందు. నెక్స్ట్ బిట్ పురాతన ముడత పర్వతాలు ఏ యుగానికి చెందినవి అంటే ఆన్సర్ పాలియోజోయిక్ యుగం. నెక్స్ట్ బిట్ పురాతన ముడత పర్వతాల ఎత్తు తగ్గడానికి ప్రధాన కారణం ఏది అంటే ఆన్సర్ క్రమక్షయం. నెక్స్ట్ బిట్ గాలి వర్షం మంచు వల్ల జరిగే అరుగుదల ప్రక్రియను ఏమంటారు అంటే ఆన్సర్ క్రమక్షయం. నెక్స్ట్ బిట్ పురాతన ముడత పర్వతాల శిఖరాలు ఎలా ఉంటాయి అంటే ఆన్సర్ గుండ్రంగా. నెక్స్ట్ బిట్ పురాతన ముడత పర్వతాలు టెక్టోనిక్గా ఎలా ఉంటాయి అంటే ఆన్సర్ క్రియారహితంగా. నెక్స్ట్ బిట్ పురాతన ముడత పర్వతాలకు మరో పేరు ఏమిటి అంటే ఆన్సర్ అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ భారతదేశంలోని అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ బిట్ అపలేషియన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్ బిట్ యూరల్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్సర్ రష్యా. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత పురాతన ముడత పర్వతాల్లో ఒకటి ఏది అంటే ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ యువ అండ్ పురాతన ముడత పర్వతాలు టాపిక్లను బిట్ చూద్దాం. ఎత్తైన మొనదేలిన శిఖరాలు ఏ పర్వతాల లక్షణం అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ గుండ్రని శిఖరాలు ఏ పర్వతాల లక్షణం అంటే ఆన్సర్ పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ తరచూ భూకంపాలు సంబంధించే పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ పెరుగుదల ఆగిపోయిన పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ ఆరావళి పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఆన్సర్ పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ రాజకీయ అండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత చూద్దాం. దేశాలకు సహజ సరిహద్దులుగా పనిచేసే భౌగోళిక స్వరూపాలు ఏవి అంటే ఆన్సర్ పర్వతాలు. నెక్స్ట్ భారతదేశానికి ఉత్తరాన సహజ రక్షణ కవచంగా ఉన్న పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్
భారతదేశాన్ని చారిత్రక దండయాత్రల నుంచి రక్షించిన పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ బిట్. భారతదేశంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి ఏది అంటే ఆన్సర్ సియాచిన్. నెక్స్ట్ బిట్. గెరిల్లా యుద్ధాలకు అనుకూలమైన భౌగోళిక ప్రాంతాలు ఏవి అంటే ఆన్సర్ పర్వత ప్రాంతాలు. నెక్స్ట్ బిట్. పర్వత ప్రాంతాల వల్ల పాలన ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే ఆన్సర్ దుర్భేద్య భూభాగం కారణంగా. నెక్స్ట్ బిట్. ఆర్థిక ప్రాముఖ్యత చూద్దాం. రాళ్ల రూపాంతర ప్రక్రియను ఏమంటారు అంటే ఆన్సర్ మెటామార్ఫిజం. నెక్స్ట్ బిట్. మెటామార్ఫిజం వల్ల ఏర్పడే ఖరీదైన శిల ఏది ఏది అంటే ఆన్సర్ మార్బుల్. నెక్స్ట్ బిట్. మార్బుల్ ఏ శిల నుండి రూపాంతరం చెందుతుంది అంటే ఆన్సర్ సున్నపు రాయి లైమ్ స్టోన్. నెక్స్ట్ బిట్. పర్వత ప్రాంతాల్లో లభించే విలువైన లోహాలు ఏవి అంటే ఆన్సర్ బంగారం, రాగి, టిన్. నెక్స్ట్ బిట్. ఖనిజ సంపదకు ప్రధాన నిలయాలుగా ఉన్న భౌగోళిక స్వరూపాలు ఏవి అంటే ఆన్సర్ పర్వతాలు. నెక్స్ట్ బిట్. జల విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా ఉపయోగపడే ప్రాంతాలు ఏవి అంటే ఆన్సర్ పర్వత ప్రాంతాలు. నెక్స్ట్ బిట్. జల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నదుల లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ అధిక వేగంగా ప్రవహించడం. నెక్స్ట్ అధిక వేగంతో ప్రవహించడం. నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో ప్రముఖ ఆర్థిక కార్యకలాపాలు ఏవి అంటే ఆన్సర్ ట్రెక్కింగ్, స్కీయింగ్, పర్వతారోహణ, పర్యాటకం. నెక్స్ట్ టాపిక్ సామాజిక అండ్ సాంస్కృతిక ప్రాముఖ్యత చూద్దాం. పర్వత ప్రాంతాల్లో ప్రధానంగా నివసించే సమూహాలు ఏవి అంటే ఆన్సర్ గిరిజన సమూహాలు. నెక్స్ట్ బిట్. పర్వత ప్రాంత ప్రజల సంస్కృతి ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఆన్సర్ భౌగోళిక ఒంటరితనం వల్ల. నెక్స్ట్ బిట్. హిమాలయాల్లోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలు ఏవి అంటే ఆన్సర్ బద్రీనాథ్, కేదార్నాథ్. నెక్స్ట్ బిట్. పర్వతాలు అనేక మతాలకు ఎందుకు ముఖ్యమైనవి అంటే ఆన్సర్ పవిత్ర స్థలాలకు నిలయాలుగా ఉండటం వల్ల. నెక్స్ట్ పర్యావరణ అండ్ వాతావరణ ప్రాముఖ్యత టాపిక్లో బిట్ చూద్దాం. తేమగాలులను అడ్డుకొని వర్షం కురిపించే ప్రక్రియను ఏమంటారు అంటే ఆన్సర్ ఓరోగ్రాఫిక్ వర్షపాతం అంటారు. నెక్స్ట్ ఓరోగ్రాఫిక్ వర్షపాతం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ పర్వతాలు తేమగాలులను పైకి ఎత్తడం. నెక్స్ట్ బిట్. నదుల జన్మస్థలాలుగా పిలువబడే భౌగోళిక స్వరూపాలు ఏవి అంటే ఆన్సర్ పర్వతాలు. నెక్స్ట్ బిట్. గంగా నది మూల ప్రాంతం ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. నెక్స్ట్ సింధు నది మూల ప్రాంతం కూడా హిమాలయాలే. అదే బ్రహ్మపుత్ర నది మూల ప్రాంతం కూడా హిమాలయాలే. వాటికి ఒక వచ్చినవా హిమాలయ. నెక్స్ట్ హిమనీ నదాలకు ఆంగ్ల పదం ఏమిటి అంటే ఆన్సర్ గ్లేషియర్స్. నెక్స్ట్ బిట్. హిమనీ నదాలు కరగడం వల్ల ఏర్పడే ప్రధాన వనరు ఏది అంటే ఆన్సర్ నదులు. నెక్స్ట్ బిట్. ఒకే పర్వతంపై వివిధ రకాల జీవావరణాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత మార్పు అనమాట. ఆన్సర్ ఏంది ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత మార్పు. నెక్స్ట్ బిట్. జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు ఏవి అంటే ఆన్సర్ పర్వత ప్రాంతాలు. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ క్విక్ రివిజన్ చూద్దాం. యువ ముడత పర్వతాలు ఏంటంటే హిమాలయాలు, ఆల్ప్స్, రాకీ, సాండీస్. నెక్స్ట్ పురాతన ముడత పర్వతాలు ఆరావళి, అప్పలేచియన్, యూరల్. నెక్స్ట్ మెటామార్ఫిజం అంటే ఏంటంటే శిలా రూపాంతరం. నెక్స్ట్ సున్నపు రాయి అనేది మార్బుల్. నెక్స్ట్ ఓరోగ్రాఫిక్ వర్షపాతం అనేది పర్వతాల వల్ల కలిగే వర్షం. నెక్స్ట్ హిమాలయాలు అనేవి భారతదేశానికి సహజ రక్షణ కవచం. నెక్స్ట్ గంగా, సింధు, బ్రహ్మపుత్ర అనేవి హిమాలయాల నుండి ఉద్భవించే ప్రధాన నదులు. నెక్స్ట్ పర్వతాలు అనేవి ఖనిజ సంపద, జల విద్యుత్, పర్యాటకం, జీవ వైవిధ్యానికి కేంద్రాలు. నెక్స్ట్ టాపిక్. ప్రపంచ ప్రసిద్ధ ముడత పర్వతాలు టాపిక్లను బిట్ చూద్దాం. హిమాలయాలు హిమాలయాలు ఏ రెండు ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయి అంటే భారత్ ప్లేట్ మరియు యూరోపియన్ ప్లేట్. నెక్స్ట్ హిమాలయాల ఏర్పాటుకు కారణమైన సరిహద్దు ఏది అంటే అభిసరణ సరిహద్దు అంటే కన్వర్జెంట్ బౌండరీ. నెక్స్ట్ హిమాలయాలను నిర్మిస్తున్న ప్రధాన బలం ఏది అంటే సంపీడన బలాలు. నెక్స్ట్ హిమాలయాలు ఇప్పటికీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే భారత ప్లేట్ ఇంకా యూరోపియన్ ప్లేట్లను నెడుతుండటం వల్ల. నెక్స్ట్ బిట్. హిమాలయాలు సంవత్సరానికి సుమారు ఎంత మేర పెరుగుతున్నాయి అంటే కొన్ని సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి ఏది అంటే హిమాలయాలు. నెక్స్ట్ బిట్. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు తరచుగా రావడానికి కారణం ఏమిటి అంటే ప్లేట్ల నిరంతర కదలిక, ఆండీస్ పర్వతాలు. నెక్స్ట్ బిట్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏది అంటే ఆండీస్ పర్వతాలు. నెక్స్ట్ బిట్. ఆండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయంటే దక్షిణ అమెరికా. నెక్స్ట్ బిట్. ఆండీస్ పర్వతాల ఏర్పాటుకు కారణమైన రెండు ప్లేట్లు ఏవి అంటే నాస్కా ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్. నెక్స్ట్ బిట్. నాస్కా ప్లేట్ ఏ రకమైన ప్లేట్ అంటే సముద్ర ప్లేట్, ఓషియానిక్ ప్లేట్ అన్నమాట. నెక్స్ట్ బిట్. దక్షిణ అమెరికా ప్లేట్ ఏ రకమైన ప్లేట్ అంటే ఖండ ప్లేట్, కాంటినెంటల్ ప్లేట్. నెక్స్ట్ బిట్. ఆండీస్ పర్వతాల ఏర్పాటులో ప్రధాన ప్రక్రియ ఏది అంటే
సబ్డక్షన్. నెక్స్ట్ బిట్ సబ్డక్షన్ అంటే ఏమిటి అంటే ఒక ప్లేట్ మరో ప్లేట్ కిందకు చొచ్చుకుపోవడం. నెక్స్ట్ బిట్ ఆండీస్ ప్రాంతంలో ఎక్కువ అగ్నిపర్వతాలు ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ సబ్డక్షన్ ప్రక్రియ. నెక్స్ట్ హిమాలయాల్లో అగ్నిపర్వతాలు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ 2 ఖండ ప్లేట్లు ఢీకొనడం. నెక్స్ట్ బిట్ ఆండీస్ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ సముద్ర ప్లేట్ కరిగి మాగ్మాగా మారడం. నెక్స్ట్ బిట్ ఆల్ప్స్ పర్వతాల గురించి చూద్దాం టాపిక్. ఆల్ప్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఆన్సర్ ఐరోపా. నెక్స్ట్ బిట్ ఆల్ప్స్ పర్వతాల ఏర్పాటుకు కారణమైన ప్లేట్లు ఏవి అంటే ఆన్సర్ ఆఫ్రికన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్. నెక్స్ట్ బిట్ ఆల్ప్స్ పర్వతాలు ఐరోపా వాతావరణంపై ఎలా ప్రభావం చూపుతాయి అంటే ఆన్సర్ శీతోష్ణ స్థితిని నియంత్రిస్తాయి. నెక్స్ట్ బిట్ సహారా ఎడారి నుండి వచ్చే వేడి గాలులను అడ్డుకునే పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ ఆల్ప్స్ పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఉత్తర ధ్రువ ప్రాంతాల నుండి వచ్చే చల్లని గాలులను సమతుల్యం చేసే పర్వతాలు ఏవి అంటే ఆల్ప్స్ పర్వతాలు. నెక్స్ట్ బిట్ ముడత పర్వతాల వల్ల కలిగే ప్రమాదాలు ఈ టాపిక్లోని బిట్ చూద్దాం. యువముడత పర్వతాల ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ భౌగోళిక అస్థిరత. నెక్స్ట్ బిట్ యువముడత పర్వత ప్రాంతాల్లో ప్రధాన ప్రకృతి విపత్తు ఏది అంటే ఆన్సర్ భూకంపాలు. నెక్స్ట్ బిట్ హిమాలయ ప్రాంతంలో భూకంపాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ ప్లేట్ల మధ్య ఒత్తిడి విడుదల. నెక్స్ట్ బిట్ కొండ చర్యలు విరిగిపడే ప్రక్రియను ఏమంటారు అంటే ఆన్సర్ ల్యాండ్ స్లైడ్స్ అంటారు. నెక్స్ట్ బిట్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఏ పర్వతాల్లో సంభవిస్తాయి అంటే ఆన్సర్ యువ ముడత పర్వతాలు. నెక్స్ట్ బిట్ ల్యాండ్ స్లైడ్స్కు ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ నిటారైన వాలులు మరియు భారీ వర్షాలు. నెక్స్ట్ బిట్ భారీ వర్షాల వల్ల పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే విపత్తు ఏది అంటే ఆన్సర్ కొండ చర్యలు విరిగిపడడం. నెక్స్ట్ టాపిక్ GLOF గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ టాపిక్లోని బిట్ చూద్దాం. GLOF యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే ఆన్సర్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. నెక్స్ట్ బిట్ GLOF అంటే ఏమిటి అంటే హిమనీ నది సరస్సు ఆకస్మిక వరద. నెక్స్ట్ బిట్ గ్లోఫ్కు ప్రధాన కారణం ఏమిటి అంటే హిమనీ నదాల కరుగుదల గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్న పర్వత వనరు అన్నమాట. హిమనీ నదాల గ్లోఫ్కు ప్రధాన కారణం ఏమిటి అంటే హిమనీ నదాల కరుగుదల. నెక్స్ట్ బిట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్న పర్వత వనరు ఏది అంటే హిమనీ నద గ్లేషియర్స్. నెక్స్ట్ బిట్ హిమనీ నదాలు కరగడం వల్ల ఏమి ఏర్పడతాయి అంటే ఆన్సర్ హిమనీ నద సరస్సులు గ్లేషియల్ లేక్స్. నెక్స్ట్ బిట్ హిమనీ నద సరస్సులను అడ్డుకునే సహజ ఆనకట్టలు ఏవి అంటే ఆన్సర్ మంచుగడ్డలు మరియు మొరైన్లు. నెక్స్ట్ బిట్ గ్లోఫ్ సమయంలో ఏమి ఒక్కసారిగా కిందకు దూసుకు వస్తాయి అంటే ఆన్సర్ నీరు, బురద, బండరాళ్ళు. నెక్స్ట్ బిట్ గ్లోఫ్ను ఏ రకమైన వరదగా పరిగణిస్తారు అంటే ఆకస్మిక వరద ఫ్లాష్ ఫ్లడ్. నెక్స్ట్ బిట్ వాతావరణ మార్పులతో మరింత తీవ్రమవుతున్న పర్వత విపత్తి ఏది అంటే ఆన్సర్ గ్లోఫ్. నెక్స్ట్ బిట్ గ్లోఫ్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో సంభవిస్తాయి అంటే హిమనీ నదాలు ఉన్న పర్వత ప్రాంతాల్లో. నెక్స్ట్ బిట్ హిమాలయ ప్రాంతంలో భవిష్యత్తులో పెరిగే ప్రమాదంగా గుర్తించబడిన విపత్తి ఏది అంటే ఆన్సర్ గ్లోఫ్. క్విక్ రివిజన్ చూద్దాం. హిమాలయాలు అనేది భారత ప్లేట్ ప్లస్ యూరోపియన్ ప్లేట్. నెక్స్ట్ ఆండీస్ అనేది నాస్కా ప్లేట్ ప్లస్ దక్షిణ అమెరికా ప్లేట్. నెక్స్ట్ బిట్ ఆల్ప్స్ అనేది అమెరికన్ ప్లేట్ ప్లస్ యురేషియన్ ప్లేట్. నెక్స్ట్ ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి ఏది అంటే ఆండీస్. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి ఏదంటే హిమాలయాలు. నెక్స్ట్ బిట్ సబ్డక్షన్ వల్ల ఏర్పడిన పర్వత శ్రేణి ఏదంటే ఆండీస్. నెక్స్ట్ అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్న ముడత పర్వతాలు ఏదంటే ఆండీస్. నెక్స్ట్ యువ ముడత పర్వతాల ప్రధాన ప్రమాదాలు ఏంటి అంటే భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్, హిమనీ నదాల కరుగుదల, గ్లోఫ్ ప్రమాదం పెరుగుదల అనమాట. నెక్స్ట్ టాపిక్ కండప పర్వతాలు చూద్దాం. బ్లాక్ మౌంటైన్స్. కండప పర్వతాలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బ్లాక్ మౌంటైన్స్ లేదా ఫాల్ట్ బ్లాక్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్ బిట్ కండప పర్వతాలు ఏ ప్రక్రియ వల్ల ఏర్పడతాయి అంటే భ్రంశనం. నెక్స్ట్ బిట్ కండప పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణమైన శక్తులు ఏవి అంటే ఆన్సర్ విరూపకారక శక్తులు. నెక్స్ట్ బిట్ భూపటలంలో ఏర్పడే పెద్ద పొగుళ్లను ఏమంటారు అంటే ఆన్సర్ ఫాల్ట్స్. నెక్స్ట్ బిట్ ముడత పర్వతాలు ఏ శక్తుల వల్ల ఏర్పడతాయి అంటే సంపీడన బలాలు. నెక్స్ట్ బిట్
ఖండపు పర్వతాలు ప్రధానంగా ఏ శక్తుల వల్ల ఏర్పడతాయి అంటే కన్యతా బలాలు. నెక్స్ట్ కన్యతా బలాలు అంటే ఏమిటి అంటే భూభాగాలను వ్యతిరేక దిశలో లాగే బలాలు. నెక్స్ట్ ఖండపు పర్వతాలలో శిలల స్వభావం ఎలా ఉంటుంది అంటే పెలుసుగా బ్రిటిల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పెలుసైన శిలలపై ఒత్తిడి పడితే ఏమవుతుంది అంటే పగుళ్ళు ఏర్పడతాయి. నెక్స్ట్ ఖండపు పర్వతాలు ముడతలు పడతాయా అంటే లేదు. నెక్స్ట్ భూమి లోపలి వేడికి ప్రధాన కారణం ఏమిటి అంటే రేడియోధార్మిక విఘటన, రేడియో యాక్టివ్ డికే. నెక్స్ట్ మ్యాంటిల్లో జరిగే వేడి ప్రవాహాలను ఏమంటారు అంటే కన్వెక్షన్ కరెంట్స్ అంటారు. నెక్స్ట్ కన్వెక్షన్ కరెంట్లు దేనిని కదిలిస్తాయి అంటే టెక్టోనిక్ ఫలకాలను. నెక్స్ట్ రెండు సమాంతర పగుళ్ల మధ్య పైకి లేచిన భూభాగాన్ని ఏమంటారు అంటే హార్స్ట్ అంటారు. నెక్స్ట్ హార్స్ట్కు మరో పేరు ఏమిటి అంటే ఖండప పర్వతం, దాన్ని బ్లాక్ మౌంటైన్ అంటారు. నెక్స్ట్ రెండు సమాంతర పగుళ్ల మధ్య కిందకు కృంగిన భూభాగాన్ని ఏమంటారు అంటే గార్బెన్ అంటారు. నెక్స్ట్ గ్రాబెన్కు మరో పేరు ఏమిటంటే రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ ఖండప పర్వతాలు సాధారణంగా ఎలా కనిపిస్తాయి అంటే నిటారైన వాలులతో స్టీప్ స్లోప్స్. నెక్స్ట్ భూమిపైకి లేవడం వల్ల ఏర్పడే కదలికలను ఏమంటారంటే అప్లిఫ్ట్మెంట్. నెక్స్ట్ భూమి కింద కుంగిపోవడాన్ని ఏమంటారంటే సబ్సిడెన్స్. నెక్స్ట్ ఖండప పర్వతం ఏర్పడడానికి భూభాగం తప్పనిసరిగా పైకి లేవాలా అంటే లేదు. నెక్స్ట్ పక్కనున్న భూభాగాలు కిందకు కుంగితే మధ్య భాగం ఎలా కనిపిస్తుంది అంటే పర్వతంలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఖండప పర్వతాల ఏర్పాటును వివరించేందుకు ఉపయోగించే ప్రసిద్ధ ఉపమానం ఏది అంటే చాక్లెట్ బార్ పగలటం. నెక్స్ట్ ఖండప పర్వతాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించే భౌగోళిక ప్రక్రియ ఏది అంటే భ్రంశనం, ఫాల్టింగ్. నెక్స్ట్ ఫాల్ట్ బ్లాక్ పర్వతాలు ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియ ఏది అంటే డయాస్ట్రోఫిజం అన్నమాట. నెక్స్ట్ హాస్ట్ మరియు గ్రాబెన్ అనే పదాలు ఏ అంశానికి సంబంధించినవి అంటే ఖండప పర్వతాల నిర్మాణం. నెక్స్ట్ ఖండప పర్వతాల నిర్మాణంలో మధ్య భాగం పైకి లేచినప్పుడు ఏర్పడేది ఏమిటి అంటే హార్స్ట్. నెక్స్ట్ ఖండప పర్వతాల నిర్మాణంలో మధ్య భాగం కుంగిపోయినప్పుడు ఏర్పడేది ఏమిటి అంటే గ్రావెల్. నెక్స్ట్ భూభాగాల లాగుదల వల్ల ఏర్పడే భ్రంశాలను ఏమంటారు అంటే టెన్షనల్ ఫాల్ట్స్ అంటారు. నెక్స్ట్ ఖండప పర్వతాల అధ్యయనం భూగోళ శాస్త్రంలో ఏ శాఖకు చెందుతుంది అంటే భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జియోగ్రఫీ అనమాట. నెక్స్ట్ నర్మదా మరియు తపతి నదులు ఏ లోయలో ప్రవహిస్తాయి అంటే లిఫ్ట్ లోయలలో అంటే గార్బెన్ లేదా లిఫ్ట్ వ్యాలీస్. నెక్స్ట్ సాత్పురా మరియు వింధ్య పర్వతాలు ఏ రకానికి చెందినవి అంటే ఖండప పర్వతాలు. నెక్స్ట్ రైన్ లిఫ్ట్ లోయకు ఇరువైపులా ఉన్న హార్స్ట్ పర్వతాలు ఏవి అంటే బ్లాక్ ఫారెస్ట్, జర్మనీ, ఓజెన్, ఫ్రాన్స్. ఖండప పర్వతాలు గురించి చూద్దాం. ఫస్ట్ రెండు పగుళ్ల మధ్య పైకి లేచిన భూభాగాన్ని ఏమంటారు అంటే హార్స్ట్. నెక్స్ట్ రెండు పగుళ్ల మధ్య కిందకు కృంగిన భూభాగాన్ని ఏమంటారు అంటే గ్రాబెన్. నెక్స్ట్ గ్రాబెన్కు మరో పేరు ఏమిటి అంటే రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ హార్స్ట్ సాధారణంగా ఏ రకమైన భూప్రకృతి అంటే బ్లాక్ మౌంటైన్ అంటే ఖండప పర్వతం. నెక్స్ట్ హార్స్ట్ పైభాగం సాధారణంగా ఎలా ఉంటుంది అంటే చదునుగా ఫ్లాట్ టాప్డ్. నెక్స్ట్ హిమాలయాల శిఖరాలు ఎలా ఉంటాయి అంటే కోణీయంగా మొనదేలుగా అంటే షార్ప్ పీక్స్. నెక్స్ట్ ఖండప పర్వతాల శిఖరాలు ఎలా ఉంటాయి అంటే చదునుగా. నెక్స్ట్ చీలిక లోయ అని దేనిని పిలుస్తారు అంటే గ్రాబెన్ లేదా రిఫ్ట్ వ్యాలీని. నెక్స్ట్ నర్మదా లోయ ఏ రకమైన లోయ అంటే రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ సాధారణంగా ఖండ పర్వతాలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే లిఫ్టెడ్ బ్లాక్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్ లిఫ్టెడ్ బ్లాక్ మౌంటైన్స్ లక్షణం ఏమిటి అంటే రెండు వైపులా నిటారైన వాలులు ఉంటాయి. నెక్స్ట్ జర్మనీలోని హార్జ్ పర్వతాలు ఏ రకానికి చెందినవి అంటే సాధారణ ఖండ పర్వతాలు, లిఫ్టెడ్ బ్లాక్ మౌంటైన్స్ అని. నెక్స్ట్ వాళ్ళు ఖండ పర్వతాలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్స్. నెక్స్ట్ టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్స్లో ఒక వైపు ఎలా ఉంటుంది అంటే నిటారుగా స్టీప్ స్లోప్ అనమాట. నెక్స్ట్ టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్స్లో మరో
వైపు ఎలా ఉంటుంది అంటే అసలు మెల్లని వాలు జెంటి స్లోప్. నెక్స్ట్ బిట్ అమెరికాలోని సీరా నెవాడా పర్వతాలు ఏ రకానికి చెందినవి అంటే అసలు టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్ రైన్ రిఫ్ట్ లోయ ఏ ఖండంలో ఉంది అంటే ఆన్సర్ ఐరోపా. నెక్స్ట్ బిట్ రైన్ రిఫ్ట్ లోయకు తూర్పున ఉన్న హాట్ ఏది అంటే ఆన్సర్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు. నెక్స్ట్ బిట్ రైన్ రిఫ్ట్ లోయకు పశ్చిమాన ఉన్న హార్జ్ ఏది అంటే ఆన్సర్ ఓజెస్ పర్వతాలు. నెక్స్ట్ బిట్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ బిట్ ఓజెస్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ బిట్ సీరా నెవాడా పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే అమెరికా. నెక్స్ట్ బిట్ వాసాజ్ పర్వతాలు శ్రేణి ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ లోయ ప్రపంచంలో దేనికి ప్రసిద్ధి అంటే ఆన్సర్ అత్యంత పొడవైన రిఫ్ట్ లోయ. నెక్స్ట్ బిట్ రువెంజోరి పర్వతాలకు మరో పేరేమిటి అంటే ఆన్సర్ మౌంటైన్స్ ఆఫ్ ది మూన్. నెక్స్ట్ బిట్ రువెంజోరి పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఆఫ్రికా. నెక్స్ట్ బిట్ సాల్ట్ రేంజ్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ బిట్ సాల్ట్ రేంజ్ పర్వతాలు దేనికి ప్రసిద్ధి అంటే ఆన్సర్ ఉప్పు నిక్షేపాలు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో కండ పర్వతాల క్లాసిక్ ఉదాహరణలు ఏవి అంటే ఆన్సర్ వింధ్య సాత్పురా పర్వతాలు. నెక్స్ట్ బిట్ వింధ్య మరియు సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది అంటే ఆన్సర్ నర్మదా నది. నెక్స్ట్ బిట్ నర్మదా నది ఏ లోయ గుండా ప్రవహిస్తుంది అంటే ఆన్సర్ నర్మదా రిఫ్ట్ లోయ. నెక్స్ట్ బిట్ సాత్పురా పర్వతాలకు దక్షిణాన ప్రవహించే నది ఏది అంటే ఆన్సర్ తపతీ నది. నెక్స్ట్ బిట్ తపతీ నది ఏ లోయ గుండా ప్రవహిస్తుంది అంటే ఆన్సర్ తపతీ రిఫ్ట్ లోయ. నెక్స్ట్ బిట్ నర్మదా తపతీ నదులు ఏ సముద్రంలో కలుస్తాయి అంటే ఆన్సర్ అరేబియా సముద్రం. నెక్స్ట్ బిట్ నర్మదా తపతీ నదులు పశ్చిమ దిశగా ప్రవహించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసలు రిఫ్ట్ లోయల వాలు గ్రాబెన్ స్లోప్ అనమాట. నెక్స్ట్ బిట్ ఖండ పర్వతాలు సాధారణంగా ఏ రకమైన వాలులను కలిగి ఉంటాయి అంటే ఆన్సర్ నిటారైన వాలులు స్టీప్ స్లోప్స్. నెక్స్ట్ బిట్ ఖండ పర్వతాల ఎత్తు సాధారణంగా ఏ పర్వతాల కంటే తక్కువగా ఉంటుంది అంటే అసలు ముడత పర్వతాలు ఫోల్డ్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్ ఖండ పర్వతాల వద్ద స్పష్టంగా కనిపించే భౌగోళిక లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ ఫాల్ట్ లైన్స్. నెక్స్ట్ బిట్ ఖండ పర్వతాలు ఖనిజ సంపదకు ఎందుకు ముఖ్యమైనవి అంటే అసలు లోతైన ఖనిజాలు ఉపరితలానికి చేరతాయి. నెక్స్ట్ బిట్ సాత్పురా ప్రాంతంలో ఎక్కువగా లభించే ఖనిజాలు ఏవి అంటే ఆన్సర్ మ్యాంగనీస్ మరియు బొగ్గు. నెక్స్ట్ బిట్ రిఫ్ట్ లోయలు దేనికి సహజ మార్గాలుగా పనిచేస్తాయి అంటే ఆన్సర్ నదుల ప్రవాహానికి. నెక్స్ట్ బిట్ నర్మదా నదిపై ప్రసిద్ధ జలపాతం ఏది అంటే ఆన్సర్ దువాందర్ జలపాతం. నెక్స్ట్ బిట్ దువాందర్ జలపాతం ఏ నదిపై ఉంది అంటే ఆన్సర్ నర్మదా నది. నెక్స్ట్ బిట్ ఖండ పర్వతాలు జల విద్యుత్ ఉత్పత్తికి ఎలా ఉపయోగపడతాయి అంటే ఆన్సర్ జలపాతాల ద్వారా. నెక్స్ట్ బిట్ పర్వతాలకు ఒకవైపు ఎక్కువ వర్షం మరోవైపు తక్కువ వర్షం పడే ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ వర్షాఛాయ ప్రాంతం రెయిన్ షాడో రీజియన్ అనమాట. నెక్స్ట్ బిట్ పర్వతాలు మేఘాలను అడ్డుకోవడం వల్ల ఏర్పడే వర్షాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ఓరోగ్రాఫిక్ వర్షపాతం అంటారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ మౌంటైన్స్ ఆఫ్ ది మూన్ అని పిలిచే పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ రువెంజోరి పర్వతాలు. నెక్స్ట్ భారతదేశంలోని ప్రముఖ రిఫ్ట్ లోయలు ఏవి అంటే ఆన్సర్ నర్మదా మరియు తపతీ రిఫ్ట్ లోయలు. నెక్స్ట్ రైన్ రిఫ్ట్ లోయకు ఇరువైపులా ఉన్న పర్వతాలు ఏవి అంటే ఆన్సర్ బ్లాక్ ఫారెస్ట్ మరియు ఓజెస్. నెక్స్ట్ సీరా నెవాడా ఏ రకమైన ఖండ పర్వతానికి ఉదాహరణ అంటే ఆన్సర్ టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్ ఏ కొండ పర్వతం. నెక్స్ట్ ఖండప పర్వతాలు టాపిక్లో బిట్ చూద్దాం. ఖండప పర్వతాలు ఏ శక్తుల వల్ల ఏర్పడతాయి అంటే ఆన్సర్ విరూపకారక శక్తులు అంటే డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అనమాట. నెక్స్ట్ బిట్ భూపటలంలో ఏర్పడే పెద్ద పగుళ్లను ఏమంటారు అంటే ఆన్సర్ ఫాల్ట్స్ అంటారు. నెక్స్ట్ బిట్ ఖండప పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణమైన బలం ఏది అంటే ఆన్సర్ తన్యతా బలాలు. నెక్స్ట్ బిట్ భూభాగాలు వ్యతిరేక దిశలో బడడాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ తన్యత. నెక్స్ట్ బిట్ రెండు ఫాల్ట్లు మధ్య పైకి లేచిన భూభాగాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ హార్స్ట్ అంటారు. నెక్స్ట్ బిట్ రెండు ఫ్లాట్ల మధ్య కిందకి కృంగిన భాగాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ గ్రాబెన్. నెక్స్ట్ బిట్ గ్రాబెన్కు మరో పేరు ఏమిటి అంటే రిఫ్ట్ వ్యాలీ అనమాట. నెక్స్ట్ ఖండప పర్వతాల శిఖరాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే చదునుగా. నెక్స్ట్ ఖండప పర్వతాల వాలులు సాధారణంగా ఎలా ఉంటాయంటే నిటారుగా.
నెక్స్ట్ బిట్ భారతదేశంలోని ప్రసిద్ధ రిఫ్ట్ వ్యాలీ ఏది అంటే అసలు నర్మదా రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ బిట్ నర్మదా నది ఏ లోయ గుండా ప్రవహిస్తుంది అంటే అసలు గ్రావెన్ లేదా రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ బిట్ తపతీ నది ఏ రకమైన లోయ గుండా ప్రవహిస్తుంది అంటే అసలు రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ బిట్ హార్స్కు భారతదేశంలోని ఉదాహరణలు ఏమిటి అంటే అసలు వింధ్య సత్పురా పర్వతాలు. నెక్స్ట్ సాధారణ కండప పర్వతాలకు మరో పేరు ఏమిటి అంటే లిఫ్టెడ్ బ్లాక్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్ వాలు కండప పర్వతాలకు మరో పేరు ఏమిటి అంటే ఆన్సర్ టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్స్. నెక్స్ట్ బిట్ లిఫ్టెడ్ బ్లాక్ మౌంటైన్స్కు ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ జర్మనీలోని హార్జ్ పర్వతాలు. నెక్స్ట్ బిట్ టిల్టెడ్ బ్లాక్ మౌంటైన్స్కు ప్రసిద్ధ ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ సిరా నెవాడా యుఎస్ఏ అనమాట. నెక్స్ట్ బిట్ రైన్ రిఫ్ట్ వ్యాలీకి తూర్పున ఉన్న హార్జ్ ఏది అంటే బ్లాక్ ఫారెస్ట్. నెక్స్ట్ బిట్ రైన్ రిఫ్ట్ వ్యాలీకి పశ్చిమాన ఉన్న పర్వతాలు ఏవి అంటే అసలు వాజస్. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత కిందకు దింపరా. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రిఫ్ట్ వ్యవస్థ ఏది అంటే అసలు తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ బిట్ మౌంటైన్స్ ఆఫ్ ది మూన్ అని పిలిచే పర్వతాలు ఏవి అంటే అసలు రువెంజోరీ పర్వతాలు. నెక్స్ట్ బిట్ పాకిస్తాన్లోని ప్రసిద్ధ ఖండ పర్వత శ్రేణి ఏది అంటే అసలు సాల్ట్ రేంజ్. నెక్స్ట్ బిట్ నర్మదా మరియు తపతి నదుల పశ్చిమ దిశగా ప్రవహించడానికి కారణం ఏమిటి అంటే అసలు రిఫ్ట్ వ్యాలీల వాలు. నెక్స్ట్ బిట్ కండప పర్వతాలు సాధారణంగా ముడత పర్వతాల కంటే ఎలా ఉంటాయి అంటే అసలు తక్కువ ఎత్తుగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ కండప పర్వతాల్లో ఫాల్ట్ లైన్లు ఎందుకు స్పష్టంగా కనిపిస్తాయి అంటే శిలలు విరిగిన ఆనవాళ్ళ వల్ల అలా కనపడతాయి. నెక్స్ట్ బిట్ కండప పర్వతాలు ఏ ఖనిజాలకు నిలయాలు అంటే అసలు లోహ ఖనిజాలు. నెక్స్ట్ బిట్ సాత్పురా ప్రాంతంలో ఎక్కువగా లభించే ఖనిజాలు ఏవి అంటే అసలు మ్యాంగనీస్, బొగ్గు. నెక్స్ట్ బిట్ జల విద్యుత్ ఉత్పత్తికి కండప పర్వతాలు ఎలా సహాయపడతాయి అంటే ఆన్సర్ జలపాతాల ద్వారా. నెక్స్ట్ నర్మదా నదిపై ప్రసిద్ధ జలపాతం ఏది అంటే ఆన్సర్ దువాందార్ జలపాతం. నెక్స్ట్ కండప పర్వతాలు వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే అసలు వర్షాఛాయ ప్రాంతాలను సృష్టిస్తాయి, రెయిన్ షాడోస్. నెక్స్ట్ బిట్ వర్షం తక్కువగా పడే ప్రాంతాన్ని ఏమంటారు అంటే అసలు రెయిన్ షాడో ప్రాంతం అంటారు. నెక్స్ట్ బిట్ కండప ప్రాంతాలు ఏ జీవావరణానికి నిలయాలు అంటే అసలు జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. నెక్స్ట్ బిట్ కండప పర్వత ప్రాంతాలు ఏ రంగానికి ముఖ్యమైనవి అంటే అసలు పర్యాటక రంగం. నెక్స్ట్ బిట్ కండప పర్వత ప్రాంతాల్లో ప్రధాన సహజ విపత్తు ఏది అంటే అసలు భూకంపాలు. నెక్స్ట్ బిట్ భూకంపాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే అసలు చురుకైన ఫాల్ట్ లైన్లు. నెక్స్ట్ బిట్ హార్స్ట్ అంటే ఏమిటి అంటే అసలు పైకి లేచిన ఫాల్ట్ బ్లాక్. నెక్స్ట్ బిట్ గ్రాబెన్ అంటే ఏమిటి అంటే కిందకు కృంగిన ఫాల్ట్ బ్లాక్. నెక్స్ట్ బిట్ కండప పర్వతాలు భూమి యొక్క ఏ స్వభావాన్ని సూచిస్తాయి అంటే అసలు గతిశీల స్వభావం, డైనమిక్ నేచర్. నెక్స్ట్ బిట్ భూమి లోపలి శక్తులు నిరంతరం పనిచేస్తాయని నిరూపించే పర్వతాలు ఏమిటి అంటే ఆన్సర్ కండప పర్వతాలు. నర్మదా, తపతి నదులకు సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్ ఏది అంటే ఆన్సర్ రిఫ్ట్ వ్యాలీ, గ్రాబెన్ ద్వారా పశ్చిమ ప్రవాహం అనమాట రిఫ్ట్ వ్యాలీ. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ టాపిక్ అగ్నిపర్వత పర్వతాలు టాపిక్లోని బిట్ చూద్దాం. 1815లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసిన అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ టాంబోరా. నెక్స్ట్ బిట్ ఇయర్ వితౌట్ ఏ సమ్మర్ అనే సంఘటనకు కారణమైన అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ టాంబోరా. నెక్స్ట్ బిట్ పర్వతాలను మరో పేరుతో ఏమంటారు అంటే అసలు మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్ అంటే సంచిత పర్వతాలు. నెక్స్ట్ బిట్ పర్వతాలు ఎలా ఏర్పడతాయి అంటే అసలు లావా పొరలుగా పేరుకుపోవడం వల్ల. నెక్స్ట్ బిట్ భూమి లోపల ఉన్న కరిగిన శిలలను ఏమంటారు అంటే అసలు మాగ్మా అంటారు. నెక్స్ట్ బిట్ భూమి ఉపరితలంపైకి వచ్చిన మ్యాగ్మాను ఏమంటారు అంటే అసలు లావా. నెక్స్ట్ బిట్ మ్యాగ్మా మరియు లావా మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే అసలు మ్యాగ్మా భూమి లోపల, లావా భూమి బయట ఉంటుంది. మాగ్మా అనేది భూమి లోపల ఉంటుంది, లావా అనేది భూమి బయట ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్మాలో ప్రధానంగా ఏమి ఉంటాయి అంటే అసలు కరిగిన శిలలు మరియు వాయువులు. నెక్స్ట్ లావాలో మ్యాగ్మాతో పోలిస్తే ఏమి ఉండవు అంటే ఆన్సర్ వాయువులు, గ్యాసెస్ ఉండవు. నెక్స్ట్ బిట్ మ్యాగ్మా ఉపరితలానికి వచ్చే మార్గాన్ని ఏమంటారు అంటే అసలు వెంట్ అంటారు. నెక్స్ట్ వెంట్ అంటే ఏమిటి అంటే అసలు లావా, బూడిద, వాయువులు
బయటికి వచ్చే రంధ్రం అనమాట. లావా, బూడిద, వాయువులు బయటకు వచ్చే రంధ్రాన్ని వెంట్ అంటారు. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వత శిఖరంపై గిన్నె లాంటి గుంటను ఏమంటారు అంటే ఆన్సర్ క్రేటర్ అంటారు. నెక్స్ట్ బిట్, క్రేటర్ ఎలా ఏర్పడుతుంది అంటే విస్ఫోటనం వల్ల. నెక్స్ట్ బిట్, విశాలమైన కూలిపోయిన క్రేటర్ను ఏమంటారు అంటే ఆన్సర్ కాల్డెరా అంటారు. నెక్స్ట్ కాల్డెరా ఎలా ఏర్పడుతుంది అంటే అసలు మ్యాగ్మా ఛాంబర్ ఖాళీ కావడంతో శిఖరం కూలిపోవడం వల్ల. నెక్స్ట్ బిట్, కాల్డెరాలో ఏర్పడే సరస్సులను ఏమంటారు అంటే అసలు క్రేటర్ సరస్సులు అంటారు. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వత విస్ఫోటనాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ మ్యాగ్మాలోని వేడి మరియు వాయువుల ఒత్తిడి. నెక్స్ట్ బిట్, సోడా బాటిల్ అనాలజీ ఏ ప్రక్రియను వివరించడానికి ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ అగ్నిపర్వత విస్ఫోటనం. నెక్స్ట్ బిట్, అగ్ని పర్వతాలను వర్గీకరించే ప్రధాన ఆధారాలు ఏమిటి అంటే ఆన్సర్ పేలే కాలం మరియు నిర్మాణం. నెక్స్ట్ బిట్, తరచుగా పేలే అగ్నిపర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ క్రియాశీల అగ్నిపర్వతాలు, యాక్టివ్ వాల్కనోస్ అంటారు. నెక్స్ట్ బిట్, ప్రపంచంలోని ప్రసిద్ధ క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ ఎట్నా, ఇటలీ అనమాట. నెక్స్ట్ బిట్, హవాయిలోని ప్రసిద్ధ క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌనా లోవా అనమాట. నెక్స్ట్ బిట్, ప్రస్తుతం ప్రశాంతంగా ఉండి భవిష్యత్తులో పేలే అగ్నిపర్వతాలను ఏమంటారు ప్రశాంతంగా ఉండి భవిష్యత్తులో పేలే అగ్నిపర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ సుప్త అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్ బిట్, సుప్త అగ్నిపర్వతానికి ప్రసిద్ధ ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ మౌంట్ ఫూజీ, జపాన్. నెక్స్ట్ బిట్, మౌంట్ ఫూజీ ఏ రకమైన అగ్నిపర్వతం అంటే సుప్త అగ్నిపర్వతం. నెక్స్ట్ బిట్, సుప్త అగ్నిపర్వతాల లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ భవిష్యత్తులో మళ్ళీ పేలే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్, అగ్ని పర్వతాల వల్ల భూమికి కలిగిన ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఆన్సర్ కొత్త భూభాగాల నిర్మాణం. నెక్స్ట్ బిట్, భూమి ప్రారంభ వాతావరణ నిర్మాణానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ అగ్నిపర్వత విస్ఫోటనలు. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడే విలువైన వనరులు ఏమిటి అంటే ఆన్సర్ ఖనిజ సంపద. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వత పర్వతాలు ఏ రకమైన పర్వతాలుగా వర్గీకరించబడతాయి అంటే సంచిత పర్వతాలు, మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్. నెక్స్ట్ బిట్, లోపల మ్యాగ్మా బయట లావా అనే కాన్సెప్ట్ ఏ అంశానికి సంబంధించింది అంటే ఆన్సర్ అగ్నిపర్వత శాస్త్రం, వాల్కనిజం. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వతం యొక్క ప్రధాన రవాణా గొట్టం ఏది అంటే ఆన్సర్ వెంట్. నెక్స్ట్ బిట్, క్రేటర్ కంటే పెద్ద గుంటను ఏమంటారు అంటే ఆన్సర్ కాల్డెరా. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వత విస్ఫోటనంలో బయటకు వచ్చే ప్రధాన పదార్థాలు ఏమిటి అంటే అసలు లావా, బూడిద, వాయువులు. నెక్స్ట్ బిట్, మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆన్సర్ లావా పొరలు పేరుకుపోయి పర్వతాలు ఏర్పడడం వల్ల. నెక్స్ట్ బిట్, పర్వతాలు భూమి యొక్క ఏ శక్తికి నిదర్శనం అంటే ఆన్సర్ అంతర్జన్య శక్తులు. నెక్స్ట్ బిట్, వెంట్, క్రేటర్, కాల్డెరా అనే పదాలు ఏ అంశానికి సంబంధించినవి అంటే ఆన్సర్ అగ్నిపర్వత నిర్మాణం. నెక్స్ట్ బిట్, భూమి లోపల ఒత్తిడి విడుదలకు సహజ మార్గం ఏమిటి? భూమి లోపలి ఒత్తిడి విడుదలకు సహజ మార్గం ఏమిటి అంటే ఆన్సర్ అగ్నిపర్వత విస్ఫోటనం. నెక్స్ట్ బిట్, పర్వతాలు ఇతర పర్వతాల కంటే ఎలా భిన్నం అంటే ఆన్సర్ లోపలి పదార్థం పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ బిట్, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీలో అత్యంత ముఖ్యమైన అగ్నిపర్వత ఉదాహరణలు ఏవి అంటే ఆన్సర్ టాంబోరా, ఎట్నా, మౌనా లోవా, ఫూజీ. ఈ 4 ముఖ్యమైన. నెక్స్ట్ టాపిక్ పర్వతాల టాపిక్ వాల్కనిక్ మౌంటైన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ బిట్, పర్వతాలను ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ పర్వతాల నిర్మాతలు, మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్ అంటారు. నెక్స్ట్ బిట్, పర్వతాలు ఎలా ఏర్పడతాయి అంటే ఆన్సర్ లావా పొరలుగా పేరుకుపోవడం వల్ల. నెక్స్ట్ బిట్, 1815లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసిన అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ టాంబోరా. నెక్స్ట్ బిట్, ఇయర్ వితౌట్ ఏ సమ్మర్ సంఘటనకు కారణమైన అగ్నిపర్వతం ఏది అంటే మౌంట్ టాంబోరా. నెక్స్ట్ బిట్, భూమి లోపల కరిగిన శిలలను ఏమంటారు? మ్యాగ్మా. నెక్స్ట్ బిట్, భూమి ఉపరితలంపైకి వచ్చిన మ్యాగ్మాను ఏమంటారు? లావా. నెక్స్ట్ బిట్, మ్యాగ్మా మరియు లావా మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే అసలు మ్యాగ్మాలో వాయువులు ఉంటాయి, లావాలో ఉండవు. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వతంలో లావా బయటకు వచ్చే ప్రధాన రంధ్రాన్ని ఏమంటారు? వెంట్. నెక్స్ట్ బిట్, అగ్నిపర్వత శిఖరంపై గిన్నె లాంటి ఆకారాన్ని ఏమంటారు? క్రేటర్. నెక్స్ట్ బిట్, భారీ విస్ఫోటనం తర్వాత ఏర్పడే విశాల గుంతను ఏమంటారు అంటే కాల్డెరా. నెక్స్ట్ బిట్,
కాల్డెరాల్లో ఏర్పడే సరస్సులను ఏమంటారు అంటే ఆన్సర్ క్రేటర్ సరస్సులు అంటారు. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలను కాలానుసారం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు అంటే 3 రకాలుగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ బిట్ తరచుగా పేలే అగ్నిపర్వతాలను ఏమంటారు అంటే క్రియాశీల యాక్టివ్ వాల్కనోస్ అంటారు. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని ప్రసిద్ధ క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ ఎట్నా, ఇటలీ అనమాట. నెక్స్ట్ బిట్ హవాయిలోని ప్రసిద్ధ క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌనాలోవా. నెక్స్ట్ బిట్ భవిష్యత్తులో మళ్ళీ పేలే అవకాశం ఉన్న అగ్నిపర్వతాన్ని ఏమంటారు అంటే నిద్రాణ, డార్మెంట్ వాల్కనో అంటారు. నెక్స్ట్ జపాన్లోని ప్రసిద్ధ నిద్రాణ అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ ఫూజీ అంటారు. నెక్స్ట్ బిట్ పూర్తిగా చల్లబడి ఇకపై పేలని అగ్నిపర్వతాన్ని ఏమంటారు అంటే అసలు లుప్తా అంటే ఎక్స్టింక్ట్ వాల్కనో అంటారు. నెక్స్ట్ బిట్ ఆఫ్రికాలోని ప్రసిద్ధ లుప్త అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ కిలిమంజారో. నెక్స్ట్ బిట్ లావా చిక్కదనాన్ని నిర్ణయించే ప్రధాన పదార్థం ఏది అంటే ఆన్సర్ సిలికా. నెక్స్ట్ బిట్ సిలికా తక్కువగా ఉన్న లావాను ఏమంటారు అంటే ఆన్సర్ బెసాల్టిక్ లావా అంటారు. నెక్స్ట్ బిట్ బెసాల్టిక్ లావా స్వభావం ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ పలుచగా ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. నెక్స్ట్ బిట్ పలుచటి లావాతో ఏర్పడే అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ షీల్డ్ అగ్నిపర్వతం. నెక్స్ట్ బిట్ షీల్డ్ వాల్కనో అనమాట. నెక్స్ట్ షీల్డ్ అగ్నిపర్వతాలు ఏ ఆకారంలో ఉంటాయి అంటే అసలు డాలు ఆకారం, షీల్డ్ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ బిట్ హవాయి దీవుల్లో ప్రధానంగా ఏ రకం అగ్నిపర్వతాలు ఉన్నాయి అంటే షీల్డ్ అగ్నిపర్వతాలు. నెక్స్ట్ బిట్ లావా ముక్కలు బూడిద పేరుకుపోయి ఏర్పడి చిన్న కోణాకార పర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ సిండర్ కోన్స్ అంటారు. నెక్స్ట్ బిట్ సిలికా అధికంగా ఉన్న లావా ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ చిక్కగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చిక్కటి లావా వల్ల ఏ రకం అగ్నిపర్వతాలు ఏర్పడతాయి అంటే అసలు మిశ్రమ లేదా కాంపోజిట్ అగ్నిపర్వతాలు. నెక్స్ట్ బిట్ కాంపోజిట్ అగ్నిపర్వతాలకు మరో పేరేమిటి అంటే ఆన్సర్ స్ట్రాటో వాల్కనోస్ అనమాట. నెక్స్ట్ బిట్ కాంపోజిట్ అగ్నిపర్వతాల్లో లావా మరియు బూడిద ఎలా పేరుకుపోతుంది అంటే ఆన్సర్ పొరలుగా, ఆల్టర్నేటింగ్ లేయర్స్. నెక్స్ట్ బిట్ ప్రసిద్ధ కాంపోజిట్ అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ మౌంట్ సెయింట్ హెలెన్స్. నెక్స్ట్ బిట్ అత్యంత విధ్వంసకర అగ్నిపర్వతాలు ఏ సరిహద్దుల వద్ద ఏర్పడతాయి అంటే అభిసరణ సరిహద్దులు, కన్వర్జెంట్ బౌండరీస్. నెక్స్ట్ బిట్ ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందకు వెళ్ళే ప్రక్రియను ఏమంటారు అంటే సబ్డక్షన్ అంటారు. నెక్స్ట్ సబ్డక్షన్ వల్ల ఏది ఏర్పడుతుంది అంటే ఆన్సర్ మ్యాగ్మా. నెక్స్ట్ సముద్రపు ప్లేట్ భూమి లోపలికి తీసుకువెళ్ళేది ఏమిటి అంటే ఆన్సర్ సముద్రపు నీరు. నెక్స్ట్ నీరు మాంటెల్ శిలల ద్రవీభవన స్థాయిని ఏమి చేస్తుంది నీరు మాంటెల్ శిలల ద్రవీభవన స్థాయిని ఏమి చేస్తుంది అంటే ఆన్సర్ తగ్గిస్తుంది. నెక్స్ట్ ప్లేట్లు దూరంగా జరిగే సరిహద్దులను ఏమంటారు అంటే ఆన్సర్ అపసరణ సరిహద్దులు అంటే డైవర్జెంట్ బౌండరీస్ అంటారు. నెక్స్ట్ డైవర్జెంట్ సరిహద్దుల్లో అగ్నిపర్వత విస్ఫోటనం ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ డైవర్జెంట్ సరిహద్దులకు ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. నెక్స్ట్ ప్లేట్ సరిహద్దులకు సంబంధం లేకుండా ఏర్పడే అగ్నిపర్వత కేంద్రాలను ఏమంటారు అంటే ఆన్సర్ హాట్స్పాట్స్ అంటారు. నెక్స్ట్ హాట్స్పాట్ అగ్నిపర్వతాలకు ప్రసిద్ధ ఉదాహరణ ఏది అంటే హవాయి దీవులు. నెక్స్ట్ హాట్స్పాట్లో ఏమి స్థిరంగా ఉంటుంది అంటే ఆన్సర్ మాంటెల్ ప్లూమ్ లేదా వేడి కేంద్రం నెక్స్ట్ హవాయి దీవులు ఎందుకు వరుసగా ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ ప్లేట్ కదలిక వల్ల. నెక్స్ట్ అగ్నిపర్వతాల ద్వారా భూమికి లభించే ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఆన్సర్ ఖనిజ సంపద మరియు సారవంతమైన నేల. నెక్స్ట్ అగ్నిపర్వతాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే వాల్కనాలజీ అంటారు. నెక్స్ట్ అగ్నిపర్వత శాస్త్రవేత్తను ఏమంటారు అంటే అసలు వాల్కనాలజిస్ట్. నెక్స్ట్ మ్యాగ్మా ఛాంబర్ అంటే ఏమిటి అంటే అసలు భూమి లోపల మాగ్మా నిల్వ ఉండే ప్రాంతం. నెక్స్ట్ అగ్నిపర్వత విస్ఫోటనానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసలు మాగ్మాలోని వాయువుల ఒత్తిడి. నెక్స్ట్ అగ్నిపర్వతాలు భూమి ఏ శక్తికి ఉదాహరణ అంటే ఆన్సర్ అంతర్జన్య శక్తులు, ఎండోజెనిక్ ఫోర్సెస్ అనమాట. నెక్స్ట్ పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఆన్సర్ నిర్మాణాత్మక పర్వతాలు, కన్స్ట్రక్టివ్. నెక్స్ట్ బిట్ చూద్దాం అగ్నిపర్వతాల టాపిక్లోని ఫస్ట్ బిట్ ప్రపంచంలోని క్రియాశీల అగ్నిపర్వతాల్లో సుమారు 70% ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఆన్సర్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏ మహాసముద్రం చుట్టూ విస్తరించి ఉంది అంటే పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్
రింగ్ ఆఫ్ ఫైర్ ఆకారం ఎలా ఉంటుంది అంటే గుర్రపు నాడ, హార్స్ షీ ఆకారం. నెక్స్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసలు సబ్డక్షన్ ప్రక్రియ. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక అగ్నిపర్వతాలు ఏ మండలంలో ఉన్నాయి అంటే ఆన్సర్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ మధ్య అట్లాంటిక్ అగ్నిపర్వత మండలం ఏ రకమైన ప్లేట్ సరిహద్దుతో సంబంధం కలిగి ఉంది అంటే ఆన్సర్ అపసరణ సరిహద్దు. నెక్స్ట్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఏ ప్లేట్ సరిహద్దుకు ఉదాహరణ అంటే డైవర్జెంట్ బౌండరీ. నెక్స్ట్ హిమాలయ ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఎందుకు లేవు అంటే అసలు మందమైన ఖండాంతర క్రస్ట్ కారణంగా. నెక్స్ట్ హిమాలయ ప్రాంతంలో ప్రధానంగా ఏ ప్రకృతి విపత్తు సంభవిస్తుంది అంటే ఆన్సర్ భూకంపాలు. నెక్స్ట్ హిమాలయాలు ఏ రెండు ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ భారత్ ప్లేట్ అండ్ యూరోపియన్ ప్లేట్. నెక్స్ట్ అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే అత్యంత సారవంతమైన నేల ఏది అంటే ఆన్సర్ నల్లరేగడి నేల అంటే బ్లాక్ కాటన్ సాయిల్. నెక్స్ట్ నల్లరేగడి నేలలు ఏ శిలల విచ్ఛిన్నం వల్ల ఏర్పడతాయి అంటే ఆన్సర్ బసాల్ట్ శిలలు. నెక్స్ట్ నల్లరేగడి నేలలు ఏ పంటకు అనుకూలం అంటే ఆన్సర్ పత్తి. నెక్స్ట్ అగ్నిపర్వతాల ద్వారా భూమి ఉపరితలానికి చేరే విలువైన ఖనిజాలు ఏవి అంటే ఆన్సర్ బంగారం, వజ్రాలు, రాగి. నెక్స్ట్ భూమి అంతర్గత వేడిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే శక్తిని ఏమంటారు అంటే ఆన్సర్ భూతాప శక్తి, జియోథర్మల్ ఎనర్జీ. నెక్స్ట్ భూతాప విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధ దేశం ఏది అంటే ఆన్సర్ ఐస్లాండ్. నెక్స్ట్ వేడి నీటి ఊటలు, గీజర్లు ఏ భౌగోళిక ప్రక్రియతో సంబంధం కలిగి ఉంటాయి అంటే అగ్నిపర్వత చర్యలు. నెక్స్ట్ పైరోక్లాస్టిక్ ఫ్లో అంటే ఏమిటి అంటే అసలు వేడి వాయువులు, బూడిద మిశ్రమ ప్రవాహం. నెక్స్ట్ పైరోక్లాస్టిక్ ఫ్లోలు ఎందుకు ప్రమాదకరమైనవి అంటే అసలు క్షణాల్లో ప్రాంతాలను నాశనం చేస్తాయి. నెక్స్ట్ సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగితే ఏమి సంభవిస్తుంది అంటే ఏమి సంభవించవచ్చు అంటే ఆన్సర్ సునామీ. నెక్స్ట్ 1815లో ఇయర్ వితౌట్ ఏ సమ్మర్కు కారణమైన అగ్నిపర్వతం ఏది అంటే మౌంట్ టాంబోరా. ఈ మౌంట్ టాంబోరా ఏ దేశంలో ఉంది అంటే ఇండోనేషియా. నెక్స్ట్ అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల భూమి తాత్కాలికంగా చల్లబడటానికి కారణమైన వాయువు ఏది అంటే అది సల్ఫర్ డయాక్సైడ్ SO2. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో ఏమిగా మారుతుంది అంటే అసలు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏరోసాల్స్ అన్నమాట. నెక్స్ట్ ఏరోసాల్స్ భూమి ఉష్ణోగ్రతను ఎలా ప్రభావితం చేస్తాయి అంటే అది సూర్యకిరణాలను ప్రతిఫలింపజేసి చల్లబరుస్తాయి. నెక్స్ట్ అగ్నిపర్వత బూడిద ప్రధానంగా ఏ పొరలోకి చేరుతుంది అంటే అసలు స్ట్రాటోస్ఫియర్. నెక్స్ట్ భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే అసలు బ్యారన్ ఐలాండ్. ఏంటిది బ్యారన్ ఐలాండ్. నెక్స్ట్ బ్యారన్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే అసలు అండమాన్ సముద్రంలో. నెక్స్ట్ దక్షిణాసియాలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే అసలు బ్యారన్ ఐలాండ్. నెక్స్ట్ భారతదేశంలో ప్రసిద్ధ నిద్రాణ అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ నార్కొండం. నెక్స్ట్ నార్కొండం ఏ దీవుల సమూహంలో ఉంది అంటే ఆన్సర్ అండమాన్ దీవులు. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద అగ్ని పర్వత నిర్మాణం ఏది అంటే అసలు డెక్కన్ ట్రాప్స్. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్ ఏర్పడిన కాలంలో ఏ జీవులు అంతరించాయి అంటే ఆన్సర్ డైనోసార్లు. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్ ప్రధానంగా ఏ శిలలతో నిర్మితమయ్యాయి అంటే ఆన్సర్ బసాల్ట్ శిలలు. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్ ఏర్పడడానికి కారణమైన విస్ఫోటన రకం ఏది అంటే ఆన్సర్ ఫిజర్ ఎరప్షన్. నెక్స్ట్ ఫిజర్ ఎరప్షన్ అంటే ఏమిటి అంటే భూమిలోని పగుళ్ళ ద్వారా లావా వెలువడటం. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో విస్తరించాయి అంటే మహారాష్ట్ర మరియు పరిసర ప్రాంతాలు. నెక్స్ట్ డెక్కన్ పీఠభూమి ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే అసలు బసాల్ట్ లావా ప్రవాహాలు. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్ వల్ల భారతదేశానికి ప్రధాన వ్యవసాయ ప్రయోజనం ఏమిటి అంటే అసలు నల్లరేగడి నేలల ఏర్పాటు. నెక్స్ట్ అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే నేలల్లో ఖనిజాలు ఎలా ఉంటాయి అంటే అసలు పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రధానంగా ఏ ప్లేట్ కదలికలతో సంబంధం కలిగి ఉంది అంటే ఆన్సర్ అభిసరణ ప్లేట్ కదలికలు అంటే కన్వర్జెంట్. నెక్స్ట్
సబ్డక్షన్ జరిగే ప్రాంతాల్లో ఏ రకం అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆన్సర్ విస్ఫోటనాత్మక అగ్నిపర్వతాలు. నెక్స్ట్ బిట్ హిమాలయాల్లో అగ్నిపర్వతాలు లేకపోయినా ఏ విపత్తు ఎక్కువగా ఉంటుంది అంటే ఆన్సర్ భూకంపాలు. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఆన్సర్ సారవంతమైన నేలలు, ఖనిజ సంపద, భూతాప శక్తి. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల ప్రధాన నష్టం ఏమిటి అంటే ఆన్సర్ లావా ప్రవాహాలు, బూడిద, పైరోక్లాస్టిక్ ప్రవాహాలు అన్నమాట. నెక్స్ట్ బిట్ భూమి తాత్కాలిక సన్ గ్లాసెస్గా పనిచేసేవి ఏమిటి అంటే ఆన్సర్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఏరోసాల్స్. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఏవి అంటే ఆన్సర్ క్రేటర్ సరస్సులు, గీజర్లు, వేడి నీటి ఊటలు. నెక్స్ట్ బిట్ డెక్కన్ ట్రాప్స్ ఏ రకమైన లావా వల్ల ఏర్పడతాయి అంటే బసాల్టిక్ లావా. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలు భూమి యొక్క ఏ స్వభావాన్ని సూచిస్తాయి అంటే గతిశీల స్వభావాన్ని సూచిస్తాయి అంటే డైనమిక్. నెక్స్ట్ టాపిక్ అగ్నిపర్వతాలు. ఈ టాపిక్ గురించి చూద్దాం. భూమి లోపల ఉన్న కరిగిన శిలలను ఏమంటారు అంటే ఆన్సర్ మ్యాగ్మా. నెక్స్ట్ బిట్ భూమి ఉపరితలంపైకి వచ్చిన మ్యాగ్మాని ఏమంటారంటే లావా. నెక్స్ట్ బిట్ మ్యాగ్మా మరియు లావా మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే అసలు మ్యాగ్మాలో వాయువులు ఉంటాయి, లావాలో వాయువులు విడుదలైపోతాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ లావా బయటకు వచ్చిన తర్వాత దాని రసాయనిక స్వభావం ఎందుకు మారుతుంది అంటే వాయువులు బయటకు వెళ్ళిపోవడం వల్ల. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల ఆకారాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏమిటి అంటే లావాలో సిలికా శాతం. నెక్స్ట్ బిట్ సిలికా తక్కువగా ఉన్న లావాని ఏమంటారు అంటే బసాల్టిక్ లావా అంటారు. నెక్స్ట్ బసాల్టిక్ లావా స్వభావం ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ పలుచుగా తక్కువ దూరం ప్రవహిస్తుంది. నెక్స్ట్ బిట్ బసాల్టిక్ లావాతో ఏర్పడే అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ షీల్డ్ అగ్నిపర్వతం. నెక్స్ట్ బిట్ షీల్డ్ అగ్నిపర్వతాలు ఏ ఆకారంలో ఉంటాయంటే డాలు. నెక్స్ట్ బిట్ సిలికా అధికంగా ఉన్న లావా ఎలా ఉంటుంది అంటే చిక్కగా ఉంటుంది అంటే విస్కోస్. నెక్స్ట్ బిట్ చిక్కటి లావాతో ఏర్పడే అగ్నిపర్వతాలను ఏమంటారు అంటే ఆన్సర్ కాంపోజిట్ లేదా స్ట్రాటో అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్ బిట్ కాంపోజిట్ అగ్నిపర్వతాలు లావా మరియు బూడిద ఎలా పెరిగిపోతాయి అంటే ఆన్సర్ పొరలుగా. నెక్స్ట్ బిట్ ఈ అగ్నిపర్వతాలను కాలానుసారం ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే ఆన్సర్ 3 రకాలు. అవి ఉన్నాయన్నమాట. అవేంటంటే క్రియాశీల, నిద్రాణ, లుప్త అన్నమాట. అయితే బిట్ తరచూ పేలే అగ్నిపర్వతాలను ఏమంటారంటే క్రియాశీల అగ్నిపర్వతాలు, యాక్టివ్ అంటారు. నెక్స్ట్ భవిష్యత్తులో మళ్ళీ పేలే అవకాశం ఉన్న అగ్నిపర్వతాలు ఏమంటారంటే నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్ ఇకపై పేలే అవకాశం లేని అగ్నిపర్వతాలను ఏమంటారంటే లుప్త అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని క్రియాశీల అగ్నిపర్వతాల్లో సుమారు 75% ఎక్కడ ఉన్నాయంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటాయి. ఈ నెక్స్ట్ బిట్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏ సముద్రానికి చుట్టుముడుతుంది సముద్రాన్ని చుట్టుముడుతుంది అంటే ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ రింగ్ ఆఫ్ ఫైర్లో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ సబ్డక్షన్ జోన్లు. నెక్స్ట్ బిట్ సబ్డక్షన్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందకు వెళ్ళే ప్రక్రియ. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ అగ్నిపర్వత మండలం ఏది అంటే రింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే బ్యారన్ ఐలాండ్. నెక్స్ట్ బ్యారన్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే అండమాన్ సముద్రంలో. నెక్స్ట్ బిట్ దక్షిణాఫ్రికాలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే బ్యారన్ ఐలాండ్. నెక్స్ట్ భారతదేశంలోని ప్రసిద్ధ నిద్రాణ అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ నార్కొండం. నెక్స్ట్ బిట్ డెక్కన్ ట్రాప్స్ ఏ రకమైన అగ్నిపర్వత చర్య ఫలితం అంటే ఆన్సర్ ఫిజర్ ఎరప్షన్. నెక్స్ట్ బిట్ ఫిజర్ ఎరప్షన్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ భూమి పొగుళ్ళ ద్వారా లావా వెలువడడం. నెక్స్ట్ బిట్ డెక్కన్ ట్రాప్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం. నెక్స్ట్ బిట్ డెక్కన్ ట్రాప్స్ ప్రధానంగా ఏ శిలలతో నిర్మితమయ్యాయి అంటే ఆన్సర్ బసాల్ట్ శిలలు. నెక్స్ట్ బిట్ డెక్కన్ ట్రాప్స్ వల్ల ఏర్పడిన నేల ఏమిటి అంటే ఆన్సర్ నల్లరేగడి నేల. నెక్స్ట్ బిట్ నల్లరేగడి నేల ఏ పంటకు ప్రసిద్ధి అంటే ఆన్సర్ పత్తి. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలు భూమికి అందించే ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే ఆన్సర్ సారవంతమైన నేలలు. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలు భూమికి అందించే మరో ప్రధాన సంపద ఏమిటి అంటే ఆన్సర్ ఖనిజ సంపద. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వత ప్రాంతాల్లో లభించే విలువైన ఖనిజాలు ఏమిటి అంటే బంగారం, వజ్రాలు, రాగి. నెక్స్ట్ బిట్ భూతాప శక్తి అంటే
జియోథర్మల్ ఎనర్జీ మూలం ఏమిటి అంటే ఆన్సర్ భూమి అంతర్గత వేడి. నెక్స్ట్ ఒకటి భూతాప శక్తి వినియోగంలో ప్రసిద్ధ దేశం ఏది అంటే ఆన్సర్ ఐస్లాండ్. నెక్స్ట్ ఒకటి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే ప్రధాన ప్రకృతి విపత్తు ఏది అంటే ఆన్సర్ లావా ప్రవాహాలు. నెక్స్ట్ ఒకటి పైరోక్లాస్టిక్ ఫ్లో అంటే ఏమిటి అంటే ఆన్సర్ వేడి వాయువులు మరియు బూడిద ప్రవాహం. నెక్స్ట్ ఒకటి అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల సునామీలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఆన్సర్ సముద్ర గర్భంలో విస్ఫోటనం జరిగినప్పుడు. నెక్స్ట్ ఒకటి అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల భూమి ఎందుకు చల్లబడుతుంది అంటే ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ ఏరోసాల్స్ సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల. నెక్స్ట్ బిట్ ఏరోసాల్స్ పని ఏమిటి అంటే ఆన్సర్ సూర్యకిరణాలను ప్రతిఫలింపజేయడం. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వత విస్ఫోటనాలను ముందుగా అంచనా వేయడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ఆన్సర్ సీస్మోగ్రాఫ్. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల పర్యవేక్షణకు ఉపయోగించే ఆధునిక సాంకేతికత ఏది అంటే ఆన్సర్ ఉపగ్రహ మానిటరింగ్ అంటే శాటిలైట్ మానిటరింగ్ అనమాట. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలను పూర్తిగా ఆపగలమా అంటే లేదు. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల వల్ల ప్రాణ నష్టాన్ని ఎలా తగ్గించవచ్చు అంటే ఆన్సర్ సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ద్వారా. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలు భూమి యొక్క ఏ స్వభావాన్ని సూచిస్తాయి అంటే ఆన్సర్ డైనమిక్ గతిశీల స్వభావాన్ని. నెక్స్ట్ సౌర కుటుంబంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ఏది అంటే ఆన్సర్ ఒలంపస్ మోన్స్. నెక్స్ట్ బిట్ ఒలంపస్ మోన్స్ ఏ గ్రహంపై ఉంది అంటే అంగారక గ్రహం. నెక్స్ట్ బిట్ ఒలంపస్ మోన్స్ ప్రస్తుతం ఏ రకమైన అగ్నిపర్వతం అంటే ఆన్సర్ లుప్త అగ్నిపర్వతం అంటే డెడ్ ఎక్స్టింక్ట్ అగ్నిపర్వతం అనమాట. నెక్స్ట్ బిట్ భవిష్యత్తులో మార్స్పై వ్యవసాయానికి ఉపయోగపడే భౌగోళిక నిర్మాణాలు ఏవి అంటే అసలు ప్రాచీన లావా నేలలు. నెక్స్ట్ బిట్ టెర్రాఫార్మింగ్ అంటే ఏమిటి అంటే అసలు ఇతర గ్రహాలను జీవనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాల అధ్యయనం భవిష్యత్తులో ఏ గ్రహంపై మానవ నివాసాలకు ఉపయోగించవచ్చు అంటే ఆన్సర్ అంగారక గ్రహం మార్స్. నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతాలు భూమి యొక్క పల్స్ అనే వ్యాఖ్య ఏ విషయాన్ని సూచిస్తుంది అంటే అసలు భూమి అంతర్భాగం నిరంతరం చురుకుగా ఉండటాన్ని. నెక్స్ట్ టాపిక్ అవశిష్ట పర్వతాలు. ఈ టాపిక్ గురించి బిట్ చూద్దాం. అవశిష్ట పర్వతాలను మరో పేరుతో ఏమంటారు అంటే ఆన్సర్ రెలిక్ట్ పర్వతాలు అంటారు. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల ఏర్పాటుకు ప్రధాన కారణం ఏది అంటే ఆన్సర్ క్రమక్షయం ఎరోజన్. నెక్స్ట్ భూమి లోపల నుండి పనిచేసే శక్తులను ఏమంటారు అంటే ఆన్సర్ ఎండోజెనిక్ శక్తులు. నెక్స్ట్ బిట్ గాలి నీరు మంచు వంటి ఉపరితల శక్తులను ఏమంటారు అంటే ఎక్సోజెనిక్ శక్తులు. నెక్స్ట్ బిట్ పర్వతాలను నెమ్మదిగా కరిగించే ప్రక్రియను ఏమంటారు అంటే డెన్యూడేషన్ అంటారు. నెక్స్ట్ బిట్ పగటిపూట వ్యాకోచం రాత్రిపూట సంకోచం వల్ల జరిగే శైథిల్యాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ భౌతిక శైథిల్యం. నెక్స్ట్ బిట్ వర్షపు నీరు CO2తో కలిసి ఏర్పడే ఆమ్లం ఏది అంటే ఆన్సర్ కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ బిట్ శిలలను రసాయనికంగా కరిగించే ప్రక్రియ ఏది అంటే కెమికల్ వెదరింగ్. నెక్స్ట్ బిట్ డిఫరెన్షియల్ ఎరోజన్ అంటే ఏమిటి అంటే అసలు కఠిన మెత్తని శిలలు వేర్వేరు రేట్లలో అరిగిపోవడం. నెక్స్ట్ బిట్ క్రమక్షయానికి ఎక్కువ నిరోధకత కలిగిన శిల ఏది అంటే ఆన్సర్ క్వార్టైట్లు. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో అత్యంత కఠిన శిల ఏది అంటే గ్రానైట్. నెక్స్ట్ బిట్ పీఠభూమి నదులు కోసి విడదీయడం వల్ల ఏర్పడే భూస్వరూపాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ డిసెక్టెడ్ ప్లాట్యూ అంటారు. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల శిఖరాల సాధారణ లక్షణం ఏమిటి అంటే గుండ్రంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ భావన అవశిష్ట పర్వతాలకు ఎలా వర్తిస్తుంది అంటే కఠిన శిలలు మాత్రమే మిగులుతాయి. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాలు సాధారణంగా ఏ పర్వతాల అవశేషాలు అంటే పురాతన ముడత పర్వతాలు లేదా పీఠభూములు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ అవశిష్ట పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో ప్రధానంగా విస్తరించి ఉన్నాయి అంటే ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత పురాతన పర్వత శ్రేణులలో ఒకటి ఏది అంటే ఆన్సర్ ఆరావళి. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే అంశం ఏది అంటే ఆన్సర్ గాలి నీరు మంచు. నెక్స్ట్ బిట్ ప్రకృతి శిల్పి అనే ఉపమానం ప్రధానంగా దేనిని సూచిస్తుంది అంటే ఆన్సర్ క్రమక్షయం ద్వారా శిలలను చెక్కడం.
నెక్స్ట్ టాపిక్ అవశిష్ట పర్వతాలు. ఈ టాపిక్లో కూర్చుంది. ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులలో ఒకటి ఏది అంటే ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఆరావళి పర్వతాలు ఏ యుగంలో ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ ప్రీకాంబ్రియన్ యుగం ఎరా. నెక్స్ట్ బిట్ పర్వతాల భూగర్భ వేర్లను అధ్యయనం చేసే సూత్రం ఏది అంటే ఆన్సర్ ఐసోస్టాసి. నెక్స్ట్ బిట్ ఒకప్పుడు హిమాలయాల కంటే ఎత్తుగా ఉన్నాయని భావించే భారత పర్వత శ్రేణి ఏది అంటే ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు విస్తరించాయి అంటే అసలు గుజరాత్ నుండి ఢిల్లీ వరకు. నెక్స్ట్ ఆరావళి పర్వతాల సుమారు పొడవు ఎంత అంటే అసలు 800 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆరావళి పర్వతాల అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే అసలు గురు శిఖర్. నెక్స్ట్ గురు శిఖర్ ఏ ప్రాంతంలో ఉంది అంటే మౌంట్ అబూ రాజస్థాన్లో. నెక్స్ట్ ముక్కలుగా విభజించబడిన భారత పర్వత శ్రేణి ఏది అంటే తూర్పు కనుమలు. నెక్స్ట్ తూర్పు కనుమలను విభజించిన ప్రధాన నదులు ఏవి అంటే ఆన్సర్ గోదావరి, కృష్ణ, మహానది, కావేరి. నెక్స్ట్ తూర్పు కనుమలు ఏ ప్రక్రియకు ఉత్తమ ఉదాహరణ అంటే ఆన్సర్ నదీ క్రమక్షయం, రివర్ ఎరోషన్. నెక్స్ట్ పరాస్నాథ్ కొండలు ఏ పీఠభూమిలో ఉన్నాయి అంటే ఆన్సర్ చోటా నాగ్పూర్ పీఠభూమి. నెక్స్ట్ పరాస్నాథ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ గిర్నార్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ రాజ్మహల్ కొండలు ఏ 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నాయి అంటే అసలు బీహార్, జార్ఖండ్. నెక్స్ట్ రాజ్మహల్ కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి అంటే అసలు అగ్నిపర్వత శిలలు. నెక్స్ట్ ఉత్తర అమెరికాలోని ప్రసిద్ధ అవశిష్ట పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ అపలాచియాన్ పర్వతాలు. నెక్స్ట్ అపలాచియాన్ పర్వతాల ముఖ్య లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ గుండ్రని శిఖరాలు. నెక్స్ట్ యూరప్, ఆసియా సరిహద్దుగా ఉన్న అవశిష్ట పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ ఉరల్ పర్వతాలు. నెక్స్ట్ ఉరల్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆన్సర్ రష్యా. నెక్స్ట్ స్కాట్లాండ్లోని ప్రసిద్ధ అవశిష్ట పర్వత ప్రాంతం ఏది అంటే ఆన్సర్ స్కాటిష్ హైలాండ్స్. నెక్స్ట్ స్కాటిష్ హైలాండ్స్ను ప్రధానంగా ఏవి క్రమక్షయం చేశాయి అంటే ఆన్సర్ హిమనీనదాలు, గ్లేషియర్స్. నెక్స్ట్ హిమనీనదాలను ప్రకృతి బుల్డోజర్లు అని ఎందుకు అంటారు అంటే అసలు శిలను కోసుకుంటూ కదలడం వల్ల. నెక్స్ట్ అవశిష్ట పర్వతాల ప్రధాన నిర్మాణ ప్రక్రియ ఏది అంటే అసలు క్రమక్షయం, ఎరోజన్. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలకు మరో పేరు ఏమిటి అంటే ఆన్సర్ రెలిక్ట్ పర్వతాలు అంటారు. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలు సాధారణంగా ఏ పర్వతాల అవశేషాలు అంటే అసలు పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ అవశిష్ట పర్వతాల శిఖరాలు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే అసలు గుండ్రంగా అంటే రౌండెడ్ పీక్స్. నెక్స్ట్ భారతదేశాన్ని జియోలాజికల్ మ్యూజియం అని ఎందుకు అంటారు అంటే అసలు అనేక పురాతన భౌగోళిక అవశేషాలు ఉండటం వల్ల. నెక్స్ట్ తూర్పు కనుమలు ఏ రకమైన అవశిష్ట భూస్వరూపానికి ఉదాహరణ అంటే అసలు డిసెక్టెడ్ మౌంటైన్స్. నెక్స్ట్ ఏపీఎస్సిలో అవశిష్ట పర్వతాలకు అత్యంత ముఖ్యమైన ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ టాపిక్ రెసిడ్యువల్ మౌంటైన్స్ గురించి చూద్దాం అంటే అవశిష్ట పర్వతాల టాపిక్లో గురించి చూద్దాం. అవశిష్ట పర్వతాలు అంటే ఏమిటి అంటే ఆన్సర్ క్రమక్షయం వల్ల మిగిలిన పురాతన పర్వతాల అవశేషాలను అవశిష్ట పర్వతాలు అంటారు. నెక్స్ట్ అవశిష్ట పర్వతాలకు మరో పేరు ఏమిటి అంటే అసలు రెలిక్ట్ మౌంటైన్స్. నెక్స్ట్ అవశిష్ట పర్వతాల ప్రధాన కారణాలు ఏవి అంటే అసలు ఎండోజెనిక్ మరియు ఎక్సోజెనిక్ శక్తుల పరస్పర ప్రభావం. నెక్స్ట్ ఎండోజెనిక్ శక్తులు అంటే ఏమిటి అంటే అసలు భూమి లోపల నుంచి పనిచేసే శక్తులు అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు మొదలైనవి. నెక్స్ట్ ఎక్సోజెనిక్ శక్తులు అంటే ఏమిటి అంటే అసలు భూమి ఉపరితలంపై పనిచేసే శక్తులు అంటే గాలి, నీరు, మంచు. నెక్స్ట్ క్రమక్షయం అంటే ఏమిటి అంటే ఆన్సర్ శిలలు క్రమంగా అరిగిపోవడాన్ని క్రమక్షయం అంటారు. నెక్స్ట్ వెదరింగ్ అంటే ఏమిటి అంటే అసలు శిలలు రసాయన లేదా భౌతికంగా విచ్ఛిన్నం కావడం. నెక్స్ట్ అవశిష్ట పర్వతాల ముఖ్య లక్షణం ఏమిటి అంటే అసలు తక్కువ ఎత్తు మరియు గుండ్రని శిఖరాలు. నెక్స్ట్ అవశిష్ట పర్వతాల్లో సాధారణంగా కనిపించే శిలలు ఏంటి అంటే గ్రానైట్, క్వార్ట్జెట్లు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఎరోజన్ అంటే ఏమిటి అంటే అసలు కఠిన శిలలు నెమ్మదిగా, మెత్తని శిలలు వేగంగా క్షయం కావటం. నెక్స్ట్ ఐసోస్టేసి అంటే ఏమిటి అంటే అసలు పర్వతాల భూగర్భంలో ఉండే వేర్ల సమతుల్యత
సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ ఆరావళి పర్వతాలు ఏ రకానికి చెందుతాయి అంటే ఆన్సర్ అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ బిట్ ఆరావళి పర్వతాల ప్రాచీనత ఏ ఎరాకు చెందినది అంటే ఆన్సర్ ప్రీకాంబ్రియన్ ఎరా. నెక్స్ట్ బిట్ ఆరావళి శ్రేణి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది అంటే ఆన్సర్ గుజరాత్ నుండి ఢిల్లీ వరకు. నెక్స్ట్ బిట్ ఆరావళిలోని ఎత్తైన శిఖరం ఏది అంటే గురు శిఖర్ మౌంట్ అబూ అనమాట. నెక్స్ట్ బిట్ తూర్పు కనుమలు ఎలా ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ నదుల క్రమక్షయం వల్ల విడిపోయిన అవశేషాలు. నెక్స్ట్ బిట్ తూర్పు కనుమల ప్రత్యేకత ఏమిటి అంటే విడిపోయిన శ్రేణి. నెక్స్ట్ బిట్ పశ్చిమ కనుమల ప్రత్యేకత అంటే నిరంతర శ్రేణి. నెక్స్ట్ బిట్ పరాస్నాథ్ కొండలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ గిర్నార్ కొండలు ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ సౌరాష్ట్ర. నెక్స్ట్ బిట్ రాజ్మహల్ కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ అగ్నిశిలలు వాల్కనిక్ రాక్స్. నెక్స్ట్ బిట్ అపలాచియన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్ ఉరల్ పర్వతాలు ఏ రకానికి చెందుతాయి అంటే అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్ బిట్ స్కాటిష్ హైలాండ్స్ ఏ కారణంతో క్షయం చెందాయి అంటే ఆన్సర్ గ్లేషియర్స్ హిమనదాలు. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల ముఖ్య ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అంటే అది ఖనిజ సంపద. నెక్స్ట్ ఆరావళిలో లభించే ఖనిజాలు ఏంటి అంటే ఆన్సర్ రాగి సీసం కాపర్ లెడ్ అనమాట. నెక్స్ట్ చోటానాగ్పూర్ పీఠభూమి ఖనిజాలు ఏంటి అంటే ఇనుము మైకా మ్యాంగనీస్. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల పర్యావరణ ప్రాముఖ్యత ఏంటంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల పర్యావరణ ప్రాముఖ్యత అవశిష్ట పర్వతాలు నదులకు ఏమి ఇస్తాయి అంటే ఆన్సర్ నీటి వనరులు. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాల సామాజిక ప్రాముఖ్యత ఏమిటంటే గిరిజన సంస్కృతులకు నివాసం. నెక్స్ట్ బిట్ డెనుడేషన్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ దీర్ఘకాల క్రమక్షయ ప్రక్రియ. నెక్స్ట్ బిట్ అవశిష్ట పర్వతాలు ఎలా ఏర్పడతాయి అంటే ఆన్సర్ మిలియన్ల సంవత్సరాల ఎరోజన్ వల్ల. నెక్స్ట్ బిట్ పర్వతాల రూట్స్ సిద్ధాంతం ఏంటి అంటే ఆన్సర్ ఐసోస్టేసిస్ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ హిమాలయాలతో పోలిస్తే అవశిష్ట పర్వతాలు ఎలా ఉంటాయి అంటే ఆన్సర్ తక్కువ ఎత్తు గుండ్రని శిఖరాలు. నెక్స్ట్ బిట్ గ్రాండ్ కేనియన్ ఏ ప్రక్రియకు ఉదాహరణ గ్రాండ్ కేనియన్ ఏ ప్రక్రియకు ఉదాహరణ అంటే ఆన్సర్ డిసెక్టివ్ పీఠభూమికి. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ టాపిక్ ప్లేట్యూస్ టాపిక్లోని బిట్ చూద్దాం. పీఠభూమి అంటే ఏమిటి అంటే సముద్ర మట్టానికి పైగా ఉన్న విశాలమైన చదునైన భూప్రదేశం. నెక్స్ట్ బిట్ పీఠభూములను ఇంకేమని పిలుస్తారు అంటే ఆన్సర్ టేబుల్ ల్యాండ్స్. నెక్స్ట్ బిట్ పీఠభూమి ప్రధాన లక్షణం ఏమిటి అంటే పైభాగం సమతులంగా ఉండి అంచులు నిటారుగా ఉండడం. పైభాగం సమతలంగా ఉండటం కింద అంచులేమో నిటారుగా ఉండటం అన్నమాట. నెక్స్ట్ బిట్ భూమి ఉపరితలంలో పీఠభూముల శాతం ఎంత అంటే సుమారు 33%. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అంటే ఆన్సర్ టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమి పేరు ఏంటంటే రూఫ్ ఆఫ్ ది వరల్డ్. నెక్స్ట్ బిట్ అత్యంత అంతర పర్వత పీఠభూమి అంటే ఏమిటి అంతర పర్వత పీఠభూమి అంటే పర్వతాల మధ్య ఏర్పడిన పీఠభూమి. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమి ఏ రకం అంటే ఆన్సర్ ఇంటర్మౌంటైన్ ప్లేట్యూ. నెక్స్ట్ బిట్ పిడ్మాంట్ పీఠభూమి అంటే ఏమిటి అంటే అసలు పర్వతాల పాదాల వద్ద ఏర్పడిన పీఠభూమి. నెక్స్ట్ బిట్ పిడ్మాంట్ పీఠభూమికి ఉదాహరణ ఏమిటి అంటే అపలాచియన్ పిడ్మాంట్ యుఎస్ఏ. నెక్స్ట్ బిట్ ఖండ పీఠభూమి అంటే ఏమిటి అంటే అసలు ఖండాల మధ్యలో విస్తరించిన పీఠభూమి. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి ఏ రకం అంటే ఆన్సర్ కాంటినెంటల్ ప్లేట్యూ. నెక్స్ట్ బిట్ ఆస్ట్రేలియా పీఠభూమి ఏ రకం అంటే కాంటినెంటల్ ప్లేట్యూ. నెక్స్ట్ ఆఫ్రికా పీఠభూమి ఏ రకం అంటే అది కూడా కాంటినెంటల్ ప్లేట్యూ. నెక్స్ట్ బిట్ లావా పీఠభూములు ఎలా ఏర్పడతాయి అంటే లావా ప్రవాహం చల్లబడడం ద్వారా. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి ఏర్పడటం కారణం ఏంటంటే బసాల్టిక్ లావా ప్రవాహాలు. నెక్స్ట్ బిట్ దక్కన్ ట్రాప్స్ వయసు ఎంత అంటే సుమారు 66 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ దక్కన్ ట్రాప్స్ సంబంధిత హాట్స్పాట్ ఏంటి అంటే రీయూనియన్ హాట్స్పాట్ అన్నమాట. నెక్స్ట్ బిట్ ట్రాప్స్ అనే పదం అర్థం ఏంటి అంటే మెటల్ లాంటి ఆకారం. నెక్స్ట్ బిట్ బసాల్టిక్ లావా లక్షణం ఏమిటి అంటే అసలు పలుచగా ప్రవహించడం. నెక్స్ట్ బిట్ క్రమక్షయంతో ఏర్పడిన పీఠభూములు ఏమిటి అంటే అసలు డిసెక్టెడ్ పీఠభూములు. నెక్స్ట్ బిట్ డిసెక్టెడ్ పీఠభూమికి ఉదాహరణ ఏంటంటే స్కాటిష్ హైలాండ్స్. నెక్స్ట్ బిట్ గ్రాండ్ కేనియన్ ఏ పీఠభూమిలో ఉంది అంటే ఆన్సర్ కొలరాడో పీఠభూమి. నెక్స్ట్ బిట్ కొలరాడో పీఠభూమి ఎలా మారింది అంటే అసలు నదీ క్రమక్షయం వల్ల లోయగా మారింది. నెక్స్ట్ బిట్ మస్కరీన్ పీఠభూమి ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ హిందూ మహాసముద్రం అడుగున. నెక్స్ట్ బిట్ కటంగా పీఠభూమి ప్రసిద్ధి ఏమిటి అంటే ఆన్సర్ కాపర్ అండ్ యురేనియం ఖనిజాలు. నెక్స్ట్ బిట్
కింబెర్లీ పీఠభూమి ప్రసిద్ధి ఏంటంటే వజ్ర ఖనిజాలు. నెక్స్ట్ బిట్ పటాగోనియా పీఠభూమి వాతావరణం ఏంటి అంటే ఎండగా అనమాట, అంటే రెయిన్ షాడో ఎఫెక్ట్. నెక్స్ట్ బిట్ రెయిన్ షాడో ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే పర్వతాల వల్ల వర్షం ఆగిపోవడం. నెక్స్ట్ బిట్ పీఠభూముల ప్రధాన ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఖనిజ సంపద. నెక్స్ట్ బిట్ పీఠభూముల వ్యవసాయ ప్రాముఖ్యత ఏంటంటే నల్లరేగడి మట్టి ఏర్పడడం. నెక్స్ట్ బిట్ ఉష్ణ ప్రసరణ వల్ల పీఠభూములు ఎలా ఏర్పడతాయి అంటే మాంటెల్ వేడి వల్ల ఉపరితలం ఉబ్బడం. నెక్స్ట్ బిట్ టెక్టానిక్ పీఠభూములు ఎలా ఏర్పడతాయి అంటే భూపలకలు ఢీకొనడం వల్ల పైకి లేచిన భూభాగం. నెక్స్ట్ బిట్ పీఠభూముల సగటు ఎత్తు ఎంత అంటే 300 నుంచి 600 మీటర్లు. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమి ఎత్తు ఎంత అంటే 5000 మీటర్లకు పైగా. నెక్స్ట్ బిట్ పీఠభూముల ముఖ్య లక్షణం ఏమిటి అంటే విశాలమైన సమతల ఉపరితలం. నెక్స్ట్ బిట్ పీఠభూములపై ఏర్పడే ప్రధాన ప్రక్రియ ఏంటి అంటే డెనుడేషన్. నెక్స్ట్ బిట్ లార్జ్ స్కేల్ అప్లిప్లెంట్స్ అంటే ఏమిటి అంటే పెద్ద భూభాగం ఒకేసారి పైకి లేవడం. నెక్స్ట్ బిట్ పీఠభూములలో కనిపించే ఖనిజాలు ఏంటి అంటే ఇనుము, రాగి, బంగారం. నెక్స్ట్ బిట్ పీఠభూములు ఎందుకు ముఖ్యమైనవి అంటే ఆర్థిక, పర్యావరణ, భౌగోళిక కారణాల వల్ల. ఈ టాపిక్ నెక్స్ట్ టాపిక్ పీఠభూములే. భారతదేశంలో అత్యంత పురాతన ల్యాండ్ మాస్ ఏది అంటే భారత్ షీల్డ్ అనమాట. నెక్స్ట్ బిట్ పెనిన్సులర్ ప్లేట్యూ. నెక్స్ట్ బిట్ వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న పీఠభూమి ఏది అంటే మాల్వా పీఠభూమి. నెక్స్ట్ బిట్ చంబల్ లోయలో ఏ రకమైన భూ ఆకృతి ఉందంటే బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ రావిన్స్ అనమాట. నెక్స్ట్ బిట్ చంబల్ లోయలో ఎలా ఏర్పడ్డాయి అంటే నది తీవ్రమైన ఎరోజన్ వల్ల. నెక్స్ట్ బిట్ చంబల్ దేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దు ఏది అంటే పశ్చిమ కనుమలు. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దు ఏది అంటే తూర్పు కనుమలు. నెక్స్ట్ బిట్ ఉత్తర సరిహద్దుగా ఉండే పర్వతాలు ఉత్తర సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏవి అంటే సత్పురా మరియు వింధ్యా పర్వతాలు. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రాళ్లతో ఏర్పడింది అంటే బసాల్ట్ రాళ్ళు, ఇగ్నియస్. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడింది అంటే లావా ప్రవాహం. నెక్స్ట్ బిట్ దక్కన్ ట్రాప్స్లో ట్రాప్ అర్థం ఏమిటి అంటే మెటల్ లాంటి ఆకారం, స్టెప్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ బిట్ భారతదేశంలో వాటర్ టవర్ ఆఫ్ ఆసియా ఏది అంటే టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమి ఎత్తు ఎంత అంటే సుమారు 5000 కిలోమీటర్లకు పైగా, సుమారు 500 మీటర్లకు పైగా. నెక్స్ట్ బిట్ అంతర పర్వత పీఠభూమి ఉదాహరణ ఏది అంటే టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ గిరిపద పీఠభూమి అంటే ఏమిటి అంటే పర్వత పాదాల వద్ద ఉన్న పీఠభూమి. నెక్స్ట్ బిట్ పిడ్మాంట్ పీఠభూమికి ఉదాహరణ ఏది అంటే అపలాచియన్ పిడ్మాంట్. నెక్స్ట్ బిట్ ఖండ పీఠభూమి ఉదాహరణ ఏది అంటే దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ భారతదేశంలో నల్లరేగడి మట్టి ఎలా ఏర్పడింది అంటే బసాల్టిక్ లావా వాతావరణ క్రమక్షయం వల్ల. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమి భారత ఋతుపవనాలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే తాపన వల్ల అల్పపీడనం ఏర్పడి మాన్సూన్ గాలులు వస్తాయి. తాపన వల్ల అల్పపీడనం ఏర్పడి మాన్సూన్ గాలులు వస్తాయి. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమిని వాటర్ టవర్ ఎందుకు అంటారు అని ఎందుకు అంటారు అంటే పెద్ద నదుల మూల గ్లేషియర్లు అక్కడ ఉండటం వల్ల. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి మైనింగ్ ప్రభావం ఏంటి అంటే పర్యావరణ నాశనం మరియు భూగర్భ జల సమస్య. నెక్స్ట్ బిట్ పీఠభూముల్లో ప్రధాన సమస్య ఏది అంటే నీటి కొరత, గ్రౌండ్ వాటర్ స్కేర్సిటీ అనమాట. నెక్స్ట్ బిట్ పీఠభూముల్లో రవాణా ఎందుకు కష్టం అంటే ఎగుడు దిగుడు రాళ్ల ఉపరితలం వల్ల. నెక్స్ట్ బిట్ ఓవర్ గ్రేజింగ్ వల్ల ఏమవుతుంది అంటే డీసర్టిఫికేషన్ అంటే భూమి ఎడారీకరణం, డిజర్టిఫికేషన్ అన్నమాట. నెక్స్ట్ బిట్ టిబెట్ గ్లేషియర్స్ కరిగితే ఏమి సమస్య అంటే ఆసియా నీటి సంక్షోభం మరియు వాటర్ వాష్ ప్రమాదం. నెక్స్ట్ పీఠభూముల టాపిక్ చూద్దాం. పీఠభూమి అంటే ఏమిటి అంటే సుమారు సముద్ర మట్టానికి సుమారు 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉన్న టేబుల్ ల్యాండ్. నెక్స్ట్ బిట్ పీఠభూమి మరో పేరు ఏమిటి అంటే టేబుల్ ల్యాండ్. నెక్స్ట్ బిట్ అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అంటే టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమి ప్రత్యేకత ఏమిటి అంటే ఇది అంతర పర్వత పీఠభూమి. నెక్స్ట్ బిట్ అంటే
ఇంటర్మౌంటైన్ ప్లేట్యూ అనమాట. నెక్స్ట్ టిబెట్ పీఠభూమి మరొక పేరు ఏమిటి అంటే ఆన్సర్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్. నెక్స్ట్ బిట్ లావా ప్రవాహంతో ఏర్పడిన పీఠభూములు ఏవి అంటే ఆన్సర్ దక్కన్ ట్రాప్స్. నెక్స్ట్ బిట్ దక్కన్ ట్రాప్స్లో ట్రాప్ అర్థం ఏమిటి అంటే ఆన్సర్ మెట్ల లాంటి భూ ఆకృతి. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి ప్రధాన శిల రకం ఏది అంటే ఆన్సర్ బసాల్ట్. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి వల్ల ఏర్పడిన ముఖ్యమైన మట్టి ఏది అంటే అసలు నల్లరేగడి మట్టి. నెక్స్ట్ బిట్ నల్లరేగడి మట్టి ఏ పంటకు అనుకూలం అంటే పత్తి. నెక్స్ట్ బిట్ చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఖనిజ సంపదకు కేంద్రం. నెక్స్ట్ బిట్ చోటా నాగ్పూర్లో లభించే ఖనిజాలు ఏవి అంటే ఆన్సర్ ఇనుము, మైకా, మ్యాంగనీస్. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ముఖ్యమైన ఇనుము ఖనిజ ప్రాంతం ఏది అంటే ఆన్సర్ చోటా నాగ్పూర్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ మేఘాలయ పీఠభూమిని ఇతర పీఠభూముల నుండి వేరు చేసేది ఏమిటి అంటే అసలు మాల్డా గ్యాప్. నెక్స్ట్ బిట్ పీఠభూముల ప్రధాన వ్యవసాయ సమస్య ఏమిటి అంటే అసలు నీటి కొరత, వాటర్ స్కేర్సిటీ. నెక్స్ట్ బిట్ పీఠభూముల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి అంటే అసలు కఠిన శిలలు నీటిని ఇంకనివ్వకపోవటం. నెక్స్ట్ బిట్ ఓవర్ గ్రేజింగ్ వల్ల జరిగే సమస్య ఏమిటి అంటే అసలు ఎడారీకరణ. నెక్స్ట్ బిట్ పీఠభూములు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే అసలు మాన్సూన్ గాలులను ఆకర్షించడం ద్వారా. నెక్స్ట్ బిట్ టిబెట్ పీఠభూమిని వాటర్ టవర్ ఆఫ్ ఆసియా ఎందుకు అంటారు అంటే అసలు ప్రధాన నదుల మూలాలు అక్కడ ఉండటం వల్ల. నెక్స్ట్ బిట్ ప్రధాన వాటర్ వార్స్ ప్రమాదానికి కారణం ఏమిటి అంటే గ్లేషియర్లు కరిగిపోవటం. నెక్స్ట్ బిట్ పీఠభూమిలో రవాణా ఎందుకు కష్టం అంటే ఆన్సర్ ఎగుడు దిగుడు రాళ్ళు భూభాగం వల్ల. నెక్స్ట్ బిట్ పీఠభూములు ఆర్థికంగా ముఖ్యమైనవి ఎందుకు అంటే ఖనిజాలు మరియు ఇంధన వనరుల వల్ల. నెక్స్ట్ బిట్ పీఠభూములు పర్యావరణంలో పాత్ర ఏమిటి అంటే అసలు నదుల మూలాలు మరియు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. నెక్స్ట్ బిట్ పీఠభూములు అధికంగా ఎలాంటి భూభాగంలో ఉంటాయి అంటే అసలు ఖండాల అంతర్గత భాగాల్లో. నెక్స్ట్ బిట్ పీఠభూములపై ప్రధాన ఆధునిక ప్రమాదం ఏమిటి అంటే అసలు మైనింగ్ ప్లస్ క్లైమేట్ చేంజ్. కంప్లీటెడ్.